पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ధన్యవాదాలు మహోదయ. అస్తు ధన్యవాదాः. సో మనం లాస్ట్ టైం సానచ్ ప్రత్యయం గురించి చెప్పుకున్నాము కదా. సానచ్ ప్రత్యయం గురించి చెప్పుకుంటూ అన్వయ రచన సంధిలో చెప్పాలండి. వస్తున్నా సంధి చెప్పేసాం. సంధి విసర్గ లోప సంధి చెప్పుకున్నాం కదా. సానచ్ ప్రత్యయం. సో సానచ్ ప్రత్యయం. సో సానచ్ ప్రత్యయంలో ఏం చెప్పుకున్నాం? తాత్కాలిక వర్తమాన కాల ప్రయోగంలోనే అది కూడా జస్ట్ లైక్ శత్రు ప్రత్యయం అది కూడా వాడతామని చెప్పాము. అండ్ నెక్స్ట్ ఆత్మనేపది క్రియలకి శానచ్ ఉంటుంది, పరస్మైపదికి శత్రు ఉంటుంది. నెక్స్ట్ శానచ్ లో శకారము చకారము తీసేస్తే ఆన మిగులుతుంది. బట్ ఈ ఆన కొన్నిసార్లు ముగాగమం అంటే మకారం తోటి కూడి ఉంటుంది, అంటే మానా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అన్ని లింగాల్లోనూ ఉంటుంది. వందమాన వందమాన వందమానం, అలాగే కుర్వాణ ఆనా వచ్చేటప్పుడు కుర్వాణ కుర్వాణ కుర్వాణం ఇట్లా వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాము. అన్ని వచనాల్లో కూడా ఉంటుంది. ఒకసారి ఒక లింగ భేదం వచ్చింది అని చెప్పుకున్నామంటే వచనాలు విభక్తులు అన్ని వస్తాయన్నమాట అనమాట. సో ఇది కూడా శత్రు ప్రత్యయం లాగా విశేషణాలు కాబట్టి విశేషణ భావము దానికి సంబంధించిన నియమాలన్నీ కూడా అప్లికబుల్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ దీంట్లో వర్ధతే అది తీసుకున్నాం. ఊరికనే ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలి, రూప నిర్ధారణ ఎలా చేయాలంటే తేకి ముందర హ్రస్వ ఆకారం ఉంటే మానా వస్తుంది, లేకపోతే గనక ఆనా వస్తుంది అనుకున్నాం. దాని నుంచి బహువచనం తీసుకుని తేకి ఎక్కడ హ్రస్వాకారం ఉండాలి? ఏకవచనంలో, ప్రథమ పురుష ఏకవచనంలో. సో బహువచనంలో తేకి ముందర ఉన్న రూపాన్ని తీసుకుని దానికి మానా ఆర్ ఆనా యాడ్ చేస్తామని చెప్పుకున్నాము. అయితే హ్రస్వాకారం ఎక్కడైతే మానా వచ్చే చోట్ల ఏకవచన రూపమైన బహువచన రూపమైన ఒకలానే ఉంటుంది. బట్ కొంచెం కురుతే అలా వచ్చి అంటే తేకి ముందర వేరే స్వరం ఏదైనా వస్తోంది అన్నప్పుడు దానికి ఏమవుతుంది అంటే మనకి బహువచన రూపాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. కాబట్టి బహువచనంలో ఆ రూపాన్ని కన్సిడర్ చేసి దాన్ని తగ్గట్టుగా మనము ఆనా అనేది యాడ్ చేసుకుంటూ రావాలి అనేది తెలుసుకున్నాం. ఇవన్నీ లాస్ట్ క్లాస్ లోనే మనము చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే పుంలింగ శబ్దాలన్నీ చానచ్య ప్రత్యయంలో రామ శబ్దాన్ని అనుసరిస్తాయి. స్త్రీలింగ శబ్దాలన్నీ గౌరీ శబ్దాన్ని గౌరీ కాదు, రమా శబ్దాన్ని అనుసరిస్తాయి. అలాగే నపుంసకలింగ శబ్దాలన్నీ జ్ఞాన శబ్దాన్ని అనుసరిస్తాయని తెలుసుకోవడం జరిగింది మనం. ఆ తర్వాత చదువుకుంది విసర్గ సంధి కాబట్టి అది ఇప్పుడు ప్రస్తుతం సంబంధం లేదు. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చెయ్యాలి. తీయండి లెసన్ లో ఎక్సర్సైజ్ పార్ట్. అధో నిర్దిష్టానాం క్రియాపదానాం లట్లకార బహువచనాంత రూపం శానజంత పుంలింగ ప్రథమైక వచనాంతం రూపం చ
లిఖత. ఫస్ట్ లట్లకారం అంటే పఠతి, సారీ వందతే తీసుకోవాలి కూడా ఆత్మనేపది. వందతే అంటే వందంతే అనే రూపం రాయాలట ఫస్ట్. అంటే ఇచ్చిన క్రియాపదానికి బహువచనం ఏమిటో రాసి తర్వాత షానచ్ ప్రత్యయ రూపం పుంలింగంలో ఎలా ఉంటుందో రాయమంటున్నారు. పుంలింగంలో ఏకవచనంలో. లట్లకార బహువచనాంత రూపం అంటే వాళ్ళు వందతే ఇస్తే వందంతే రాయాలి. అలాగే శానజంత పుంలింగ ప్రథమైక వచనాంతం రూపం అన్నప్పుడు వందతేకి వందమానః అనేది పుంలింగ రూపం వస్తుంది కాబట్టి ఏకవచనంలో అది రాయమంటున్నారు. వాళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చారు. కంపతేకి కంపంతే కంపమానః. యాచతేకి ఏమొస్తుంది? యాచంతే యాచమానః. యాచంతే యాచమానః. జృంభతే, జృంభణం అంటే ఆవలించడం అంటే యాక్చువల్ గా నోరు బాగా వైడ్ గా తెరవడం అని అర్థం అనమాట. ఓపెన్ చేయడం బాగా. మనం ఆవలించడం అనేది చెప్పు. జృంభతే ఇప్పుడు దానికి చెప్పండి. జృంభంతే జృంభమాన. జృంభ్యంతే జృంభ్యమానః. జృంభంతే జృంభమాణః. జృంభంతే జృంభమాణః. రైట్. శంకతే శంకంతే తే శంఖమానః. శంకంతే శంకమానః. వేపతే, వేపనం అంటే మనం ట్రంబ్లింగ్ అన్నమాట. ఆ షేక్ అవ్వటం అలాంటి మీనింగ్ వస్తుంది వేపతే అంటే. సో వేపతేకి ఏమొస్తుంది? వేపంతే వేపమానః. వేపంతే వేపమానః. డయతే డయంతే డయమానః. డయంతే డయమానః. కురుతే కుర్వంతే కుర్వాణః. కుర్వంతే కుర్వాణః. కురుతే కుర్వతే కుర్వాణః. ఎందుకు? ఇది తేకి ముందర హ్రస్వకారం రుకారం ఉంది కాబట్టి కుర్వతే తీసుకుని దాని నుంచి మనము కుర్వాణః ఆనా మాత్రమే వస్తుంది. నిమాన రాదు. చినుతే చిన్వంతే చిన్వానః. చిన్వంతే కాదండి, చిన్వతే. చిన్వతే చిన్వతే చిన్వానః. శేతే శేతే శేరతే శయానః. శేరతే శయానః. వాళ్ళు పైన ఇచ్చారు, అది పైనే ఇచ్చారు. శేతేకి శేరతే శయానః. శేరతే అనేది బహువచనం ఉంటుంది, శయానః వస్తుందని పైన ఇచ్చారు వాళ్ళు. తనుతే తన్వతే తన్వానః. తన్వతే తన్వానః. విక్రీణీతే విక్రీణీతే విక్రీణతే విక్రీణ విక్రీణతే విక్రీణానః. అంతే, దానికి డౌట్ అక్కర్లా. విక్రీణానః. విక్రీణానః అంతే. ఓకే, విక్రీణానః. ఓకే, నెక్స్ట్ అథో నిర్దిష్టాన. తనుతే అంటే అక్కడ అర్థం ఏంటి అంటే స్ప్రెడ్ చేయడం, వ్యాపింప చేయటం. తనుతే అంటే విక్రీణమానః రాదా మేడం? రాదు. విక్రీణీతే కదండి. మానహ ఎలా వస్తుంది? నీ అని ఈకారం రావట్లా తేకి ముందర. మేడం ఓకే, తనుతేకి ఏంటి మ్యామ్? చెప్తున్నా. తనుతే అంటే స్ప్రెడ్ చేయటం, ఓకే, వ్యాపింప చేయటం. తనోతి ఇది ఉభయపది. తనోతి అని కూడా ఉంది. చినోతి ఇవన్నీ ఉభయపదులే. చినోతి మీకు తెలుసు కదా. చినుతే దానికి ఆత్మనేపది రూపం. ఓకే, నెక్స్ట్ అధో నిర్దిష్టాన. సౌందర్యాలు వస్తున్నాడు. తనోతు అని మొదలవుతుంది ఒక శ్లోకం. అవును తనోతు. అవును మేడం తన్వతే ఇంకా సారీ మ్యామ్, తన్వతే తర్వాత తన్వానః. తన్వానః. రైట్. అధో నిర్దిష్టాన బహువచనాంత రూపాణి లిఖత. ఇప్పుడు లింగం తోటి కూడా ఇచ్చారు. 3 లింగాల్లోనూ ఏకవచన రూపం ఇచ్చారు. ఏది? శానచ్ ప్రత్యయం 3 లింగాల్లోనూ ఏకవచన రూపం ఇచ్చారు. ఓకే, నేను 1 by 1 పేరు చెప్తూ అడుగుతా, వాళ్లే చెప్పండి, మిగతా వాళ్ళు మాట్లాడకండి. ఓకే, మాధవి గారు. భజమానా భక్త. భజమానాః భక్తాః. భజమానాః భక్తాః. కరెక్ట్. రాజేశ్వరి గారు. రమమాణం మిత్రం. రమమానాని మిత్రాణి. కరెక్ట్. రమమాణాని మిత్రాణి. రమమాణః అంటే ఆనందిస్తున్నా అని అర్థం. ఓకే, పద్మిని గారు. శోభమానః విద్యాలయః. శోభమానాః విద్యాలయాః. శోభమానాః విద్యాలయాః. దుర్గా మాధవి గారు. విద్యమానః ఛాత్రః.
విద్యమానాః ఛాత్రాः. కరెక్ట్. శారద బలవలస గారు, క్షమమాణా మాత. యమమాణాః మాతారః. అది క్షమమాణాః మాతారః. నెక్స్ట్ ఝాన్సీ గారు, గృహ్ణానః శిక్షకః. మాతరః కదా. మాతరః కరెక్ట్. మాతారౌ మాతారహనే మాతారం. రెండో దానికి ద్వితీయ విభక్తికి మాతరహ వస్తుంది. అవును, ఇది బహువచనం కదా, మాతరః కదా. దీర్ఘం కరెక్టే. దీర్ఘం ఉండదు. కరెక్టే, దీర్ఘం ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, పేజ్ నెంబర్ ప్లీజ్ మా. నా పేజ్ నెంబర్ ఇంగ్లీష్ బుక్. నా బుక్ నెంబర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మీరెవరన్నా 7th లెసన్ లో ఎక్సర్సైజ్ పార్ట్ 7th లెసన్ ఎంతండి? 121 అట. ఓకే, 121 తెలుగు పుస్తకం అండి. ఆవిడ ఇంగ్లీష్ అడుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో కూడా 1 పేజ్ అటు ఇటుగా ఉంటుందండి, సుమారుగా కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంతే. 7th లెసన్ మేడం. 7th లెసన్ ఎక్సర్సైజ్ పార్ట్ రోమన్ నెంబర్ 2. ఓకే. సో ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఝాన్సీ గారు చెప్పేశారా? గృహ్ణానః శిక్షకః. గృహ్ణానాః శిక్షకాః. గృహ్ణానః శిక్షకాః. శైలజ గారు, జానానః అధికారీ. జానానాః అధికారీః. అధికారి శబ్దం గుణి శబ్దంలా ఉంటుంది. ఎప్పటి నుంచో మనం చెప్పుకున్నాం. గుణినౌ గుణినః లాగా అధికారిణః అని వస్తుంది. స్వామి, యోగి, పక్షి, అధికారి ఇవన్నీ కూడా మీకు అలా వస్తాయి. గుణి శబ్దం లాగా, గుణిన్ శబ్దంలా వస్తాయి. కాబట్టి అధికారిణః. జానానాః అధికారిణః, అది ఆన్సర్ దానికి. ఓకే. నెక్స్ట్ సత్యవతి గారు, చిన్వానా సఖీ. స్త్రీలింగాలు వస్తున్నాయండి. చిన్వానాః సఖ్యాః. సఖ్యః అంతే, సఖ్యాః కాదు. సఖ్యాః అని మీరు అన్నారు అంటే పంచమి ఆర్ షష్ఠి ఏకవచనానికి వెళ్ళిపోతుంది. చిన్వానాః సఖ్యః. కరెక్ట్. శ్యామల గారు, కుర్వాణా కార్యకర్త్రి. కుర్వాణాః కార్యకర్తర్యాః. కార్యకర్త్ర్యః, కర్తర్యాః అనకూడదు. కార్యకర్త్ర్యః, కర్తర్యః కాదు, కర్త్ర్యః. కుర్వాణాః కార్యకర్త్ర్యః. ఓకే, రైట్. చంద్రకళ గారు, జాయమానం సస్య. ర్యాఫ్ బయట లైన్ ఇస్తామా? యాకి మీద ర్యాఫ్ ఇస్తామా? ఏంటండి? తకారం త్రియహాకి తకారం సైడ్ కి ఇచ్చి యా రాసి యా మీద ర్యాఫ్ పెట్టామా? త్రా ఉంది కదా. కాదు, త్రా ఉంది కదా. త్రాలో నిలువు గీత తీసేసి అక్కడ యా రాసి దాని పైన కూడా రేఫ పెట్టాలి. ఓకే. త్రాకి ఈ మాత్ర ఆ మాత్ర ఉంది కదా, అక్కడ రేఫా ఉన్నాయి కదా. ఈ మాత్ర తీసేసి త్రాకుండే నిలువు గీత కూడా తీసేయాలి. ఆ త్రా ఎలా అయితే ఇలా ఉంటుందో దాని పక్కన డైరెక్ట్ గా యా రాసి దాని పైన కూడా రేఫ పెట్టాలి. అంటే తకారానికి ముందు వెనక కూడా రకారం వస్తుందండి. త్రా ఉందనుకోండి, మీకు మిగతాది వదిలేసేయండి. త్రా అనే మాట తెలుసు కదా. త్రా అనేది సంయుక్తాక్షరం. త్రా అనే సంయుక్తాక్షరం ఎట్లా ఉంటుంది? నిలువు గీత రాసి ఇలా రాస్తాం అంటే ఇలా గ్రేటర్ దాన్ సింబల్ వస్తుంది. యాక్చువల్ గా మనం మ్యాథమెటిక్స్ లో చెప్తే దానికి గ్రేటర్ దాన్ సింబల్ ఒక్కటే ఉంటుంది, నిలువు గీత ఉండదు. నిలువు గీత తీసేసి అక్కడ యా రాసి దాని పైన కూడా రేఫ పెట్టాలి. ఓకే. చంద్రకళ గారు, జాయమానం సస్యం. జాయమానాని సస్యాని. అంతే, అది నపుంసకలింగ పదం కాబట్టి జాయమానాని సస్యాని. కరెక్ట్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి నెక్స్ట్ బిట్, ఆవరణే దత్తానాం క్రియాపదానాం శానజంత రూపై రిక్తస్థలాన్ని పూరయత. ఏం లేదు, మళ్ళీ అవే రాయాలి, బట్ వాక్యంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇచ్చారు. డాష్ కన్యా
మౌనం ఆశ్రితవతి డాష్ అమ్మాయి మౌనాన్ని ఆశ్రయించింది అంటే కామ్గా ఉంది మాట్లాడకుండా. బ్రాకెట్లో వెర్బ్ ఇచ్చారు లజ్జతే అని. కాబట్టి ఏం రాశారు? కన్యా స్త్రీలింగం కాబట్టి లజ్జమానా కన్యా అని ఇచ్చేశారు. ఓకే. ఎం నరసింహమూర్తి గారు కష్టాని డాష్ సహ ప్రబుద్ధ జాత సహతే ఇచ్చారు. ఏం రాయాలండి? సహమాన. నేను ఎవరిని అడిగితే వాళ్ళని చెప్పమన్నానా? చెప్పండి. ఇది స్త్రీలింగం మేడం. సా అనేది సహమాన ప్రబుద్ధ జాత అంటే కష్టాలు ఓర్చుకుని గట్టిపడింది, బాగా తెలివి మీరింది అంటాం కదా, అంటే బాగా తెలివిగా తయారైందని అదనమాట ఇది. రైట్. శైలజ గారు ఏంటండి? మేడం ఇది జాయమానం అంటే ఏంటి మ్యామ్? జాయతే అంటే అర్థం ఏంటండి? పుట్టటం. యాక్చువల్ గా జాయతే అంటే పుట్టటం. ఇక్కడ సస్యాన్ని పుట్టడం అన్నారు కదా, మొలకెత్తుతున్నా అని చెప్పి. ఓకే ఓకే. ఓకే. నెక్స్ట్ లావణ్య గారు డాష్ వికాస ఉపనేత్రేణ వినా కార్యాలయం గతవాన్. వికాస అనేది ఇక్కడ పేరు. కళ్ళజోడు. ఉపనేత్రం అంటే కళ్ళజోడు. అది లేకుండా ఆఫీస్కి వెళ్ళాట. త్వరతే ఏం రాయాలండి? త్వరమాన వికాస సారీ త్వరమానః వికాసః ఉపనేత్రేణ వినా కార్యాలయం గతవాన్. అది త్వరమాణః రాయాలి. ఇక్కడ నా రాయకూడదు, టఠ రాయాలి. త్వరమాణః వికాసః. ఓకే. సాయి కుమారి గారు డాష్ వృద్ధః కాఫీ పానీయం పాతుం ఇచ్చతి జృంభతే. జుంభ్రమానః. జుంభ కాదు, జృంభ. జాకుంటుంది రూ మాత్రం. జృంభ. yes ma'am. yes. జృంభమానః. కరెక్ట్. నా మేడం జృంభమానః వృద్ధః కాఫీ పానీయం పాతుం ఇచ్చతి. జృంభనం అంటే చెప్పారు. జృంభణం అంటే ఇందాక ఆవలించడం. సో వృద్ధుడు కాఫీని తాగడానికి ఇష్టపడుతున్నాడు. రైట్. రామన్ గారు ధేనోః పాదాః డాష్ సంతి కంపంతే. ధేనోః పాదాః డాష్ సంతి కంపంతే. కంపంతే అంటే కంపమానాః. ధేను అనేది స్త్రీలింగం కాబట్టి కంపమానాః అని వస్తుంది. మీ ఆన్సర్ కరెక్ట్ గానీ రీజనింగ్ తప్పు. ధేనుకి వర్తించదు ఇక్కడ. పాదః అనేది పుంలింగం కాబట్టి కంపమానః అనేది దానికి వస్తుంది. ధేనుతో సంబంధం లేదు. ధేను యొక్క పాదాలు వణుకుతూ ఉన్నాయి. పాదాలు వణుకుతున్నాయి, ధేనువు కాదు. సో పాదః అనేది పుంలింగం కాబట్టి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్, బట్ రీజనింగ్ తప్పు. ధేనోః పాదాః కంపమానాః సంతి. కరెక్ట్. తారకేశ్వరి గారు రైట్. తారకేశ్వరి గారు డాష్ భిక్షుక్యః దేవాలయస్య పురతః ఉపవిష్టవత్యః యాచంతే. ఏం రాయాలండి? యాచమానాః. స్త్రీలింగము బహువచనం కాబట్టి యాచమానాః. కరెక్ట్. స్త్రీలింగం బహువచనం కాబట్టి భిక్షుక్యః యాచమానాః భిక్షుక్యః. కరెక్ట్. లక్ష్మీవల్లి గారు డాష్ మిత్రం మాం ఆహూతవత్ మోదతే. మిత్రం కాబట్టి మోదమానః. మోదమానం మిత్రం. ఇక్కడ అదే ఇప్పుడు చెప్దాం అనుకున్నా. మిత్రం అనేది నపుంసకలింగ పదం. యూజువల్ గా మనకి తవతు ప్రత్యయాలు నపుంసకలింగం కనిపించట్లేదు కదా, మనం ఎప్పుడు వాళ్ళే ప్రవేశాలు. ఇక్కడ చూడండి, మోదమానం మిత్రం మాం ఆహూతవత్. సంతోషిస్తున్నటువంటి మిత్రుడు నన్ను ఆహ్వానించాడు. బట్ అక్కడ ఆహ్వానించాడు అని మనం తెలుగులో చెప్పుకుంటాం కానీ మిత్రం నపుంసకలింగం కాబట్టి ఆహూతవత్ అని వచ్చింది. ఆహూతవాన్ అని రాలేదు. ఓకే. సో అదనమాట. మోదమానం తవతు ప్రత్యయం అండి. తవతు సారీ గతవాన్ గతవతి గతవత్. పదండి, మిమ్మల్ని అందరినీ ప్రవేశంలో చేర్పిస్తాం మళ్ళీ. పదండి, తప్పదు ఇక తప్పదు. సో అక్కడ కూడా మీరే వేగాలి మేడం మమ్మల్ని. అక్కడ కూడా నేనే వేగాలి మమ్మల్ని. మాదే కదా బాధ. రెండోసారి వేగలేను అందుకని.
చెప్పండి. మోదతే అని ఉంది కదా, మోదతేకి ముదమానహ అని రాదా? రాదండి. మనకి మామూలుగా యాక్చువల్గా ధాతువు ముద్దు, కానీ శానచ్ ప్రత్యయం యాడ్ అవ్వడానికి ఆనా ఆర్ మానా యాడ్ అవ్వడానికి మనం కన్సిడర్ చేయాల్సింది ప్రథమ పురుష ఏకవచనమే కాబట్టి మోదమాన అనే వస్తుంది. ఓకే ఓకే. అదే మీకు మామూలుగా తవతు గాని అవన్నీ ముదితవాన్ అనే వస్తుంది. అని ముదితహ ముదితహ వస్తుంది. బట్ శానచ్ అవి ధాతువుకి అంటారు. ఇవి యాక్చువల్గా ప్రత్యయాలను ధాతువుకే, కానీ ఇవి దీంట్లో మనం కన్సిడర్ చేయాల్సింది ఆనా మానా ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ప్రథమ పురుష ఏకవచనాన్ని చెప్పారు. శత్రు ప్రత్యయాన్ని కానీ శానచ్ ప్రత్యయం కానీ అవే కన్సిడర్ చేస్తూ ఉంటాం, ఏకబహువచనాలు. ఓకేనా? ఎస్. పద్మ అయ్యగారు ఒక నిమిషం మర్చిపోయాను, ఇంకోటి ఉందిగా ఎక్సర్సైజ్. మీరేంటండి చెప్పండి, డౌటా? లేదండి, మీరు హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళని అడుగుతున్నారేమో అని హ్యాండ్ రైస్ లేదు, నేను వరుసగా నాకు కనిపించిన వాళ్ళని అడుగుతున్నాను, అంటే వరుసలో వస్తున్నాను. మీరు ఇందాక వరకు కింద ఉన్నారు, ఇప్పుడు ఎవరో వెళ్ళినట్టున్నారు బయటికి, అందుకని మీరు పైకి వచ్చారు. అడుగుతా. నా నంబర్ రాలేదండి ఇంకా. వస్తుందండి, ఆగండి కొంచెం. నా స్క్రీన్ మీద నాకు వరుసలో ఎవరు కనపడుతున్నారో వాళ్ళని అడుగుతూ వెళ్తా, అంతే. ఓకే, మిమ్మల్ని చాలా టఫెస్ట్ క్వశ్చన్ ఏరి అడుగుతా, ఉండండి. బాబోయ్. సరే, ఉదాహరణానుగుణం వాక్యాన్ని పరివర్తయత. ఏం మనం శత్రు ప్రత్యయంలో కూడా ఈ మోడల్ చేసాం. సైనికాః యుధ్యంతే పుత్రాన్ స్మరద్ది. ఇక్కడ దీన్ని కాకపోతే కొంచెం అర్థం చేసుకోవాలి. సైనికులు యుద్ధం చేస్తున్నారు, తెలుగులో మనం అర్థం చేసుకోవాలి దాన్ని. పుత్రులను స్మరిస్తున్నారు. సో యుద్ధం చేస్తున్న సైనికులు అని చెప్పాలి. అంటే ఫస్ట్ వాక్యంలో ఉన్న క్రియాపదానికి శానచ్ ప్రత్యయం రాసి అప్పుడు దాన్ని ముందు రాయాలి. కొంచెం రోల్ రివర్స్, అంటే రోల్ రివర్స్ కాదు, అంటే పదం అటు ఇటు అవుతుంది, ముందు వెనక అవుతుంది. సో యుధ్యమానాః సైనికాః పుత్రాన్ స్మరంతి, ఇది వాక్యం. అంటే కర్మణి టైప్ లోనండి? కర్మని అనకూడదు మనం దాన్ని. ఇప్పుడు మీనింగ్ ని బట్టి మారుస్తాం. అక్కడ ఏం చెప్తున్నాం? సైనికులు యుద్ధం చేస్తున్నారు అని చెప్పాం, కానీ మనం చెప్పాల్సింది ఏంటి? యుద్ధం చేస్తున్న సైనికులు అని చెప్పాలి. అందుకని అది ముందుకు వచ్చింది విశేషణ పదం, అంతే తేడా. కర్మని అనకూడదు. ఓకే. సో పద్మ అయ్యగారి గారు చెప్పండి. అర్చకః స్నానం కురుతే స్తోత్రాణి వదతి. స్నానం కుర్వాణః అర్చకః స్తోత్రాణి వదతి. స్నానం కుర్వాణః అర్చకః స్తోత్రాణి వదతి, కరెక్ట్. వరలక్ష్మీదేవి గారు, అశ్విని వాక్యం ప్రయుంక్తే చిత్రాణి దర్శయతి. వాక్యం ప్రయుంజాన అశ్విని చిత్రాన్ని దర్శయతి. అంతే, వాక్యం ప్రయుంజాన అశ్విని చిత్రాన్ని దర్శయతి. వాక్యం ప్రయోగిస్తున్నటువంటి అశ్విని చిత్రములను చూపుతున్నది. రైట్, కరెక్ట్. నెక్స్ట్ వెంకటరత్నం గారు, మిత్రం శేతే స్వప్నాలాపం కరోతి, అంటే నిద్రలో మాట్లాడుతున్నాడు. వెంకటరత్నం గారు మీరు మ్యూట్ లో ఉంటారండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. నేను అందరినీ మ్యూట్ చేసేస్తూ ఉంటాను. చెప్పండి. శయానం మిత్రం స్వప్నాలాపం కరోతి. అంతే, శయానం మిత్రం, నిద్రిస్తున్నటువంటి స్నేహితుడు స్వప్నాలాపం కరోతి. ఓకే. నెక్స్ట్ హరి శారదా గారు, ఛాత్రాః సమ్యక్ అధీయతే ఉత్తమాన్ అంకాన్ ప్రాప్నువంతి. ఉన్నారా హరి శారద గారు? అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. రామకృష్ణ గారు చెప్పండి సార్. సమ్యక్ అధీయానాః ఛాత్రాః ఉత్తమాన్ అంకాన్ ప్రాప్నువంతి. అంతే, సమ్యక్ అధీయానాః ఛాత్రాః ఉత్తమాన్ అంకాన్ ప్రాప్నువంతి. బాగా చదువుకునే విద్యార్థులు మంచి మార్కులను పొందుతున్నారు. కరెక్ట్. సుబ్బలక్ష్మి గారు, లలనాః సుందరం భాషంతే జనాన్ ఆకర్షంతి. సుందరం భాషమాణాః లలనాః జనాన్ ఆకర్షంతి. అంతే, సుందరం భాషమాణాః లలనాః జనాన్ ఆకర్షంతి. ఇది అంటే అందంగా మాట్లాడుతున్నా, అంటే చక్కగా మాట్లాడే వనితలు
జనులను ఆకర్షిస్తున్నారు. కరెక్ట్. జేవిఆర్ లక్ష్మి గారు, కీటాహ బాధంతే సస్యాని నాశయంతి. బాధమానాః కీటాः సస్యాని నాశయంతి. బాధమానాః కీటాః సస్యాని నాశయంతి. కరెక్ట్. నెక్స్ట్ శ్రీదేవి ఓలేటి గారు, రాజకుమారః శోభతే సభాం ప్రవిశతి. శోభతే శోభమానः రాజకుమారः శోభమానः రాజకుమారः సభాం ప్రవిశతి. అంతే, శోభమానః రాజకుమారః సభాం ప్రవిశతి. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ నందకిషోర్ గారు, సన్యాసి స్పందతే పరిహారం సూచయతి. స్పందమానాః సన్యాసి పరిహారం సూచయతి. స్పందమానాః అని బహువచనం రాదండి, స్పందమానః సన్యాసి. స్పందమానః సన్యాసి పరిహారం సూచయతి. కరెక్ట్. ఓకే. వాళ్ళ టర్న్ రాని వాళ్ళు ఏం వర్రీ అవ్వక్కర్లేదు, ఎక్సర్సైజ్ అయిపోయిందని నెక్స్ట్ టైం ఎప్పుడు మళ్ళీ చేసినప్పుడు వస్తుంది, అక్కడ ఉన్న బిట్స్ అన్ని చేసాం కాబట్టి. రైట్. సో ఇది మనకి ఎక్సర్సైజ్ పార్ట్. ఓకే. అయితే మొన్న నేను పంపించిన దాంట్లోనో మరి దేంట్లోనో డౌట్స్ ఉన్నాయని పెట్టారు, కొంచెం అర్థం కాలేదన్నట్టుగా. ఇది ఏది మొన్న శత్రు ప్రత్యయం మిశ్రమాభ్యాసమా 5-6 పాఠాలు కలిపి పంపించిన ఎక్సర్సైజ్, దేంట్లో డౌట్స్ ఉన్నాయి? మేడం మిశ్రమాభ్యాసాల్లో కొంచెం కన్ఫ్యూజ్ వచ్చింది మేడం, మిశ్రమాభ్యాసాల్లో. ఓకే ఫైన్, ఉండండి చెప్తాను. మిశ్రమాభ్యాసం ఇంకా చేయలేదు మేడం. చేయలేదా? ఇప్పుడేగా పంపించారు మీరు. మిశ్రమాభ్యాసం ఇప్పుడెక్కడ పంపించాను? మొన్న పంపించాను. అవును, మీరు వెంటనే అడగనన్నారు కదా. నేను సగం చేశాను, సగమే చేశాను. సరే అయితే నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. చెయ్యని వాళ్ళు ఉంటే చెయ్యండి. నెక్స్ట్ క్లాస్ అండి. మిశ్రమాభ్యాసం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అంటున్నారు, ఎందుకంటే ఇంకా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి. అది కాకుండా అంతకుముందు 5-6 పాఠాల వరకు ఉన్న ఎక్సర్సైజ్ లో డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి ఒకసారి. నెమ్మదిగా హ్యాండ్ రైజ్ చేస్తే నేను అడుగుతాను. మేడం ఒక నిమిషం, ఇప్పుడు ఇందాల అభ్యాసాలు 4th దాంట్లో సెకండ్ అశ్విని వాక్యం ప్రయుంక్తే అన్నారు కదా, దానికి ప్రయుంజమానా అన్నారు. అంటే అది ఎలా? ప్రయుంజానా, ప్రయుంజమానా కాదు, ప్రయుంజానా. ప్రయుంజానా అన్నారు కదా, అది ఎలా? జా అంటేనా కదా, అక్కడ అర్థం కాదు. జా ఎలా వచ్చింది? కాదండి, మీరు కాదండి, ఒక్క నిమిషం మీరు పైన మీరు చూడండి ఒక్కసారి. ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందర కరెక్ట్ గా అభ్యాస పైన వాళ్ళు మన బహువచన రూపాలు ఇచ్చారు, చూసారా? జస్ట్ అభ్యాసకి పైన కరెక్ట్ గా పైన అక్కడ ఇచ్చారు. అవును, ప్రయుంక్తే. మనము ఆనా అనేది ఆనా ఆర్ మానా దేనికి యాడ్ చేయాలండి? బహువచన రూపం కన్సిడర్ చేసి దాంట్లో తే తీసేసి మిగిలిన పార్ట్ కి యాడ్ చేయాలని చెప్పుకున్నాం. ఓకే. సో అందుకనే కురుతేకి కుర్వతే బహువచనం కాబట్టి ఆ తే తీసేస్తే కుర్వా ప్లస్ ఆనా కుర్వాణా అయింది అనుకున్నాం. రైట్. ప్రయుంక్తేకి బహువచనం ప్రయుంజతే. సో దాంట్లో తే తీసి అది గుర్తుపెట్టుకోవాలి. ప్రయుంక్తే, ఉపయుంక్తే అదంతే, అది బహువచనం. అది మన పఠతి పఠంతి ఎలా చదివామో ప్రయుంక్తే ప్రయుంజతే అనేది బహువచనం. సో తే ముందర ఉందంటే ప్రయుంజ, ప్రయుంజ ప్లస్ ఆనా ప్రయుంజాన. అలా కాదు మేడం, అంటే నా ప్రశ్న ఇప్పుడు జాకి మీద అయినేలా వచ్చింది కదా ప్రయుంజతేకి, అట్లాగే ఈ పుల్లింగానికి అదే ఏకవచనానికి బహువచనానికి ఇది ఏమైనా ఉందా, సీక్వెన్స్ ఉందా? అది గుర్తు పెట్టుకోవాల్సిందేనండి. కొన్ని ఇప్పుడు శృణోతి ఎందుకు పఠతినే ఉంది, మరి శృణోతి అని ఎందుకు ఉంది? పఠతికి మనకి అలా ఎందుకు రావట్లేదు? పఠతి టైంలోనే ఎందుకు రావట్లేదు? చోర యతి అనే ఎందుకుంది? గణ యతి అని ఎందుకుంది? అంతే. భుంక్తే కూడా అంతేనండి. భుంక్తే కూడా వాటికన్నిటి ధాతువులు ఏంటి? దీనికి ప్రయుంక్తేకి ధాతువు ఏంటి? యుజ్. యుజ్ ధాతువుకి దానికి ప్రా ఉపసర్గ పూర్వక యుజ్ ధాతు ఇది ప్రయుంక్తే అంటే. ఓకే. యుజ్ ధాతువులో ప్రథమ పురుష ఏకవచనం ఏంటి అంటే పఠకి పఠతి ఎలాగో యుజ్కి యుంక్తే అనేది డిఫైన్డ్. అది మనం మార్చలేదు. ఓకే. యుంక్తే అనేది డిఫైన్డ్ అది. సో దానికే బహువచనం మళ్ళీ ఏమవుతుంది? యుంజతే. ప్రా ఉంది కాబట్టి ప్రయుంజతే, ఉప ఉంటే ఉపయుంజతే.
ఓకే, భుంక్తే కూడా ముందర ఇచ్చారు, దాని ముందరే ఇచ్చారు. డిస్టర్బెన్స్ వస్తుంది. యుంక్తేకి అదే భుంక్తే కూడా అంతే, భుంజతే. మనం భుంక్తే అనే ప్రయోగమే తక్కువ చేస్తాం, భోజనం కరోతి అని మాట్లాడుతున్నాం. బట్ భుంక్తే భుంజతే, పఠతి పఠత పఠంతి ఎలా చదువుకున్నాము, భుంక్తే భుంజాతే భుంజతే అనేది కూడా చదువుకుని నేర్చుకోవాలి. యాక్చువల్ గా అయితే మనం అన్ని వెర్బులు అక్కర్లేదు కాబట్టి మనం వదిలేస్తాం. భుంక్తే బదులు ఖాదతి అని వాడేస్తాం, ఈజీ వెర్బ్. రైట్, యుజ్ ధాతువు ప్రయుంజతే లేకపోతే యుంక్తే అనే ఆ మాటలు ఎలా ఫామ్ అవుతాయి అనేది మనకు అప్రస్తుతం. దానికి ఎన్నో సూత్రాలు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. అది అలా వచ్చింది కాబట్టి ఇక్కడ నకారం రావాలి, లేకపోతే ఇక్కడ జకారం రావాలి, లేకపోతే ఇక్కడ నికారం రావాలి, అవి మనకు సంబంధం లేదు. వాళ్ళు డిఫైన్డ్ ఇచ్చేసారు మనకు టేబుల్, అదే గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే. సో ముందర ఎక్సర్సైజ్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే నేను ప్రొసీడ్ అయిపోతాను అన్వయరచన తోటి. అడగచ్చండి, ఎవరైనా అడగచ్చు. ఒక మిశ్రమ అభ్యాసం మాత్రం ఇంకా చేస్తాం అంటున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఓకే ఫైన్. అన్వయ రచన ఎవరండి? మేడం మేడం ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ లో నేనేనండి, మా అమ్మాయిదండి అది, ప్రసాద్ అండి నేను. ఓకే ఫైన్. ఈ లాస్ట్ సెంటెన్స్ ట్రాన్స్లేషన్ చెప్తారా మేడం ఒకసారి? సన్యాసి స్పందతే పరిహార, స్పందమాన సన్యాసి పరిహారం సూచయతి. ఏం లేదండి, జనరల్ గా బాబాలు యోగులు ఎవరో స్వాములు వారు వచ్చారట అని సమస్యతోటో ఒక దీంతోటో వెళ్తారు కదా జనరల్ గా జనాలు. సో మనం అడగటం గురించి వాళ్ళు చెప్పట్లేదు, మనం అడిగిన దానికి ఆయన స్పందించారు అంటే రెస్పాండ్ అయ్యారు. సో సన్యాసి రెస్పాండ్ అవుతున్న సన్యాసి అంటే స్పందిస్తున్నా అంటే ఏంటంటే మనం కొడితే అబ్బా అన్నారని కాదు, మన సమస్యతో మనం వెళ్ళినప్పుడు ఆయన దాన్ని తెలుసుకుని ఓకే నువ్వు, అందుకనే పరిహారం సూచయతి పక్కన చెప్పారు. అంటే ఆయన మనం అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ పరిహారాన్ని సూచించారనమాట. ఓకే, సో అక్కడ సన్యాసి స్పందతే అంటే అది అర్థం, మనం అడిగిన దానికి రెస్పాండ్ అయ్యారు. ఆ ముందర వాక్యం మనకు చెప్పలేదు, అంతే డిఫరెన్స్. స్పందిస్తున్న సన్యాసి పరిహారం సూచిస్తున్నాడు అని అన్నాడు, అంతే. ఓకే ఓకే థాంక్యూ. రైట్. ఇంకా ఓకే వచ్చు కదా ಅದಕ್ಕೆ అన్వయ రచన. ఓకే అన్వయ రచనలో మనం చదువుకుంటున్న మన అర్జున విషాద యోగంలో నెక్స్ట్ శ్లోకంకి వెళ్తున్నామండి. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావదేతాన్ నిరీక్షేహం, యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావత్ ఏతాన్ నిరీక్షే అహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైః మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ముందరేం చెప్పాడు? సేనయోరుభయోర్ మధ్యేర్ మే రథం స్థాపయ అచ్యుత అని చెప్పాడు కదా అర్జునుడు. తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నట్టు అక్కడ, నువ్వు మధ్యలో తీసుకెళ్లి పెడితే యావత్ ఏతాన్ నిరీక్షేహం, అంతవరకు నేను ఏం చేస్తాట, ఏతాన్ అహం నిరీక్షే, ఏతాన్ యోద్ధుకామాన్ అవస్థితాన్. ఏతాన్ అంటే వీరిని, ఎవరిని? యోద్ధుకామాన్, యోద్ధుకామాన్ అంటే యుద్ధము చేయాలనేటువంటి కోరిక కలిగిన వారు యోద్ధుకాములు. మోక్షగామి అంటాం కదా మనం, మోక్షం కావాలనుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళను. అలాగే సో యోద్ధుకాములు అంటే యుద్ధం చెయ్యాలనే కోరికతో ఉన్న వాళ్ళను ఇంకా ఎలా ఉన్నారు వాళ్ళు? అవస్థిత అని, ఇక్కడ యుద్ధం చేయాలనే కోరికతో వచ్చి వారి వారి ప్లేసెస్ లో సంసిద్ధంగా నుంచుని ఉన్నారు. వాళ్ళను అహం నిరీక్షే, నేను ఈ లోపల పరిశీలనగా చూస్తాను. ఓకే, అంతవరకు నేను ఒకసారి చూస్తాను, పరిశీలనగా చూస్తాను. ఓకే, ఏం చూస్తాట, చూసి ఏం చేస్తాడు ఆయన అంటే కైః సహ మయా యోద్ధవ్యం, కైః మయా సహ యోద్ధం. కైః అంటే ఎవరితో అయితే, మయా నేను, నా చేత,
కైహి సహా ఎవరి చేత అయితే, ఎవరితో అంటే అలాంగ్ విత్ హూమ్, నేను యోద్ధవ్యం నా చేత యుద్ధము చేయబడాలి, అస్మిన్ ఈ యొక్క రణ సముద్యమే, సముద్యమ అంటే కమెన్స్మెంట్ అంటే ఈ రణరంగంలో. ఆయన ఏమని చెప్తున్నాడు, నా రథాన్ని తీసుకెళ్లి నువ్వు సైన్యాలు రెండిటి మధ్యలో పెడితే నేను ఒక్కసారి అందరినీ పరీక్షగా చూస్తాను, అందరినీ చూసి ఒకసారి నేను యుద్ధంలో ఫస్ట్ యుద్ధ రంగంలో ఎవరితో నేను యుద్ధం చెయ్యాలనేది డిసైడ్ చేసుకుంటాట ఆయన. ఓకే, యోద్ధవ్యం ఎవరి చేత నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో అది నేను డిసైడ్ చేసుకుంటా, కాబట్టి నువ్వు నన్ను తీసుకెళ్లి అక్కడ రథాన్ని మధ్యలో పెట్టు అంటున్నాడు. ఓకే, యావత్ ఏతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థిత, అనంతవరకు నేను ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి, యుద్ధం చేయగోరుతున్నటువంటి వారిని నేను చూస్తాను, చూసి ఎవరితో అయితే నేను యుద్ధం చేయాలి, కైహి సహా మయా యోద్ధవ్యం ఇది నేను నిశ్చయించుకుంటాను, ఎక్కడ, అస్మిన్ రణ సముద్యమే ఈ రణరంగములో అని చెప్తున్నాడు. సో దీనికి ఇక్కడ యాక్చువల్గా నేను చూసేంత వరకు నువ్వు రథము నిలపమని ముందర చెప్పేశాడు కదా, రథాన్ని నువ్వు నిలపమని చెప్పాడు. అలా తీసుకెళ్లి ఎంతసేపు నుంచోవాలి అక్కడ, ఆయన రథాన్ని పట్టుకుని యుద్ధం చేయకుండా రెండు సైన్యాల మధ్యలో ఎంతసేపు పెట్టాలి అంటే, యావత్ అహం నిరీక్షే, నేను అంతవరకు నేను ఒక్కసారి అందరినీ పరికించి చూసేంత వరకు నువ్వు అక్కడ పెట్టు అని. యావత్ అనేది ఆ ముందర దాంతో కనెక్షన్ ఉంది, కనిపిస్తుంది. తావత్ రథం స్థాపయ అని అర్థం అనమాట. యావత్ అహం నిరీక్షే తావత్ రథం స్థాపయ, నేను ఎప్పటి వరకు అయితే అందరిని ఒకసారి చూసుకుంటానో అంతసేపు నువ్వు అక్కడ రథాన్ని అట్టి పెట్టు అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో మనం అదొకటే వాళ్ళు చెప్పింది, యావత్ ఎందుకు వచ్చిందేమో అనుకుంటారేమో అని చెప్పారు. సో మనం మామూలుగా మన పద్ధతి మందే. క్రియాపదం ఏంటి, నిరీక్షే అనేది ఉత్తమ పురుష క్రియాపదం కాబట్టి అహం, వాళ్ళు అహం ఇచ్చేశారు. జనరల్ గా ఒక్కొక్కసారి ఇవ్వరు కదా మనకి ఉత్తమ పురుష క్రియాపదాన్ని, కర్తృపదం ఇవ్వరు, బట్ ఇక్కడ అహం అని ఇచ్చేశారు. సో నిరీక్షే క్రియాపదం, కహ నిరీక్షే, అహం నిరీక్షే, నేను చూస్తూ ఉంటాను. ఎవరిని చూస్తాను నేను, ఓ సినిమా చూస్తానా, ఒక కాయ పండు చూస్తానా, ఆకాశాన్ని చూస్తానా, కాదు. సో ఎవరిని చూస్తున్నాను నేను, యోద్ధుకామాన్ యుద్ధము చేయగోరుతున్న వారిని చూస్తాను అని చెప్తున్నాడు. సో కాన్ నిరీక్షే యోద్ధుకామాన్. ఓకే, వీళ్ళందరూ ఎలా ఉన్నారు, ముందు వెనకైనా పర్వాలేదండి, ఏతాను అవస్థితాను ఇవి ముందు వెనకలైనా పర్వాలేదు. యోద్ధుకామానికి ఏతాను అవస్థితాన్ని విశేషణాలుగా రాసుకున్నా పర్వాలేదు. లేదు నేను ఫస్ట్ వీరిని చూస్తాను అని చెప్పుకున్నప్పుడు ఫస్ట్ డైరెక్ట్ గా ఏతాన్ రాసుకుని తర్వాత వాటికి విశేషణాలుగా అవస్థితాన్ యోద్ధుకామాన్ అని పెట్టుకున్నా తప్పులేదు. పుస్తకం ప్రకారం ఫాలో అవుతానంటే అలాగే చెప్పుకున్నాను. సో ఎవరిని చూస్తాను, కాన్ నిరీక్షే ఏతాన్ నిరీక్షే, కీదృశాన్ ఏతాన్ అవి రెండు విశేషణాలు కాబట్టి అవస్థితాన్, పునః కీదృశాన్ యోద్ధుకామాన్. ఓకే, ఇలాంటి వాళ్ళందరినీ ఎవరిని చూస్తున్నారు అక్కడికి అయిపోయింది. అది ఇక్కడ ఒక చిన్న ఇది రాశారు, ఆయన ఎందుకు చూడాలనుకుంటున్నాడు, ఆయన చూడడానికి ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏంటి, పర్పస్ ఏంటి, ఎవరితో యుద్ధం చేయాలి అని. ఓకే, ఆ అని అనే మాట అక్కడ శ్లోకంలో మనకి ఇవ్వలేదు, బట్ మనం ఇట్ షుడ్ బి అండర్స్టూడ్. కాబట్టి అక్కడ ఏం రాయాలి అంటే, ఏమని చూస్తున్నాడు, ఏమని పరీక్షగా చూస్తాను నేనని చెప్తున్నాడు, ఏమని అబ్జర్వ్ చేస్తానంటున్నాడు. అందుకనే వాళ్ళు కిమ్ ఇతి నిరీక్షే అని రాశారు. ఏం చూద్దాం అనుకున్నాడు, నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి. ఓకే, కానీ ఇది కర్మణిలో పెట్టారు కాబట్టి ఎవరితో యుద్ధము చేయబడాలి అని చెప్పుకోవాలి. అదే కదా వాళ్ళు ఇచ్చింది. సో కైహి సహ యోద్ధవ్యం ఇతి నిరీక్షే, ఎవరితో యుద్ధం చేయాలి అని నేను ఒక్కసారి చూసుకుంటాను. సో దీనికి ఇది కొంచెం ప్రత్యేకంగా రాశారనమాట. అందుకని సో ఎవరితో యుద్ధం చేయబడాలి అని చూస్తాను అన్నాడు. సో కిం ఇతి నిరీక్షే కైహి సహ యోద్ధవ్యం ఇతి. ఇతి అనేది వాళ్ళు ఇవ్వకపోవచ్చు, బట్ ఇది అధ్యాహృతం అన్నమాట. యోద్ధవ్యం అని ఎప్పుడైతే కర్మణితో చెప్పారో కర్తృపదం, దానికి సంబంధించిన కర్తృపదము తృతీయాలో ఉంటుంది. సో కేన యోద్ధవ్యం, ఎవరు చేత యుద్ధం చేయబడాలి. ఇక్కడ
అంటే ఎవరు అనుకుంటున్నారు నేను ఎవరితో యుద్ధం చేయాలి అని ఎవరు అనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నా చేత ఎవరితో యుద్ధము చేయబడాలి అని అర్జునుడు అనుకుంటున్నాడు. కాబట్టి కేన యోద్ధవ్యం ఇక్కడ యాక్చువల్ గా యుద్ధం చేసేది ఎవరు? అర్జునుడు. సో కానీ నా చేత, సో మయా. ఇదంతా ఎక్కడ జరుగుతోంది? కుత్ర యోద్ధవ్యం, ఎక్కడ యుద్ధం చేయాలి? ఇంట్లో కూర్చుని యుద్ధం చేయరు కదా. రణసముద్యమే, దానికి ఒక విశేషణం పెట్టారు అస్మిన్ అని, ఈ రణరంగంలో. సో కీదృశే రణసముద్యమే అస్మిన్ రణసముద్యమే. ఓకే. నిరీక్షే, కహ నిరీక్షే, అహం నిరీక్షే. ఎవరిని చూస్తున్నాను? కాన్ నిరీక్షే, ఏతాన్ నిరీక్షే. కీదృశాన్ని చెప్పండి. నిరీక్షే అన్నది ఉత్తమ పురుషకు సంబంధించిన క్రియ అని అన్నారు. అది ఎలా తెలుస్తుంది మేడం మనకు? అయ్యో యాండి మీరు దీనికి వెళ్ళిపోవాలి. ప్రవేశకి వెళ్ళి ఈక్షతే వెర్బ్కి వందతేకి ఏమొస్తుందండి? ఉత్తమ పురుష క్రియకి ఇది వందే వస్తుంది. ఈక్షతేకి ఈక్షే వస్తుంది. అంతే. ఇప్పుడు వందతే మీరు చదివినప్పుడు వందతే, వందేతే, వందంతే, వందసే, వందేతే, వందద్వే, వందే, వందావహే, వందామహే ఆ టేబుల్ చదువుకుంటారు కదా. ఈక్షతే వెర్బ్కి దాంట్లో ఏమొస్తుంది? ఈక్షే వస్తుంది. నిర్ అనేది ఉపసర్గ, సో నిరీక్షే వచ్చింది. ఓకే ఓకే మేడం. ఓకే రైట్. సో ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాను? నిమిషం. అన్వయక్రమం చెప్తున్నారు మేడం, మొదటి నుంచి వచ్చారు. చెప్తున్నానండి. కీదృశాన్ ఏతాన్ అవస్థితాన్ పునః కీదృశాన్ యోద్ధుకామాన్. ఓకే. ఎవరిని చూస్తున్నారో అయిపోయింది. ఇప్పుడు ఎందుకు చూస్తున్నాను? చూసే పర్పస్ ఏంటి? కిం ఇతి నిరీక్ష, ఏమని చూస్తున్నాను? ఎవరితో యుద్ధము చేయబడాలి అని. సో కైహి సహ కిం ఇతి నిరీక్షే, కైహి సహ యోద్ధవ్యం ఇతి నిరీక్షే. ఇప్పుడు యోద్ధవ్యం అయిపోతుంది. ఏంటండి? కైహి సహ యోద్ధవ్యం మొత్తం ఒకటే క్వశ్చన్ లో అయిపోతుందా? కిం ఇతి అనే దాంట్లో మొత్తం వచ్చేసింది. కిం ఇతి నిరీక్ష అంటే కైహి సహ యోద్ధవ్యం మొత్తం అంతా వచ్చేస్తుంది. ఏమని చూస్తున్నానంటే నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి అని చూస్తాట ఆయన వెళ్ళి. సో అని చూస్తాట. ఆ అని ఏమిటది? ఎవరితో యుద్ధం చేయాలి. మొత్తం ఒకసారి వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇదంతా యుద్ధం ఎవరి చేత చేయబడాలి? సో కేన యోద్ధవ్యం. కిమర్థం అని అడగచ్చా? ఇక్కడ కిమర్థం నిరీక్ష అని అడగడానికి అవుతుంది. అంటే కిమితి అంటే ఏంటో వెరైటీగా కొత్తగా ఉన్నట్టుంది. దీనికి అలాగే అడగాలండి. కిమర్థం అంటే మీకు అక్కడ అర్థంతో ఏదైనా రావాలి, చతుర్థ్యంతో ఏదైనా రావాలి. పర్పస్ దేనికి అవసరం అంటే ఎవరితో యుద్ధం చేయాలి. కరెక్టే, కాదంటలేదు. కిమర్థం అనేది కరెక్టే. కిమర్థం నిరీక్షే అన్నప్పుడు మీకు అక్కడ ఏమవుతుందంటే అక్కడ పైన శబ్దంలో తదర్థం అనో తస్మై అనో ఇట్లా చతుర్థ్యంతం గాని అర్థంతో కూడుకున్నటువంటి మాట గాని అయి ఉండాలి. అవి లేవు కదా. అందుకని ఆ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసేసుకుని ఏమని చూడాలి అని చెప్పి పెట్టుకున్నాం. ఓకే. సో కేన యోద్ధవ్యం, మయా యోద్ధవ్యం. ఎక్కడ యుద్ధం చేయాలి? కుత్ర యోద్ధవ్యం? రణసముద్యమే. ఓకే. ఈ దానికి విశేషణం ఉంది కాబట్టి కీదృశే రణసముద్యమే అస్మిన్ రణస. ఓకే. అన్వయ రచన అంటే ఏంటి? రకరకాలుగా క్వశ్చన్స్ వేసి ఆన్సర్స్ రాబట్టడం. కరెక్ట్. ఆ క్వశ్చన్స్ కి చాలా వరకు డిఫైన్డ్ గా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కిం శబ్ద రూపాల్లో అక్కడ విభక్తి అంతాల్లో ఏమున్నాయో చూసుకుని పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు దాని ప్రకారం రాయటం ఒకటి, సప్తకకారాల్లో వాటితోటి రాయటం ఒకటి. అంటే కిం తీసేస్తే మిగతా ఉన్నాయి కదా, వాటితో అర్థం ప్రకారంగా వాటి ప్రకారంగా క్వశ్చన్ వేయడం ఒకటి. అలాగే కీదృశ శబ్దం ఎడ్జెక్టివ్స్ అయితే దాని ప్రకారం 3 లింగాల్లో దానికి సంబంధించి రాయటం ఒకటి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఏంటి? కుర్వన్ అంటే శత్రు ప్రత్యయాలు, శానచ ప్రత్యయాలు వస్తే కిం కుర్వన్ అనుకుంటూ రాయడం ఒకటి. ఇవన్నీ డిఫైన్డ్. ఈ డెఫినిషన్స్ లో ఎక్కడా సెట్ అవ్వకుండా ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు డైరెక్ట్ గా కిం ఇతి అనో, ఇంకా మధ్యలో ఇంకో కొన్ని వస్తాయి చిన్న చిన్న ప్రయోగాలు ఇలాంటివి, అలా తీసేసుకుంటారు డైరెక్ట్. ఓకే. సో అదనమాట. ఇప్పుడు వాక్యం ఎట్లా వస్తుంది? అస్మిన్ రణసముద్యమే
అస్మిన్ రణసముద్యమే కైః సహ మయా యోద్ధవ్యం ఇతి అదధ్యాహరం ఇతి ఏతాన్ అవస్థితాన్ యోద్ధుకామాన్ నిరీక్షేహం ఆర్ అహం నిరీక్షే. ఈ రణరంగంలో నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి అని ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి యుద్ధం చేయగోరుతున్న వారిని నేను చూస్తాను. తావత్ రథం స్థాపయ. యావత్కి, అందుకని ఇక్కడ దానికి వేరే స్పెషల్ గా ఏమి యావత్కి క్వశ్చన్ ఇవ్వలేదు. ముందర పద్యంతో లింక్ అనమాట. మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం, మళ్ళీ ఒకసారి ప్లీజ్. వెనక్కి నుంచి రాసుకురావడమే. అస్మిన్ రణ సముద్యమే మయా కైః సహ యోద్ధవ్యం ఇతి ఏతాన్ అవస్థితాన్ యోద్ధుకామాన్ అహం నిరీక్షే. ఓకే, పద్మా అయ్యగారు గారు చెప్పండి. మ్యూట్ లో ఉంటారు మేడం. అస్మిన్ అన్న క్వశ్చన్ కి కస్మిన్ రణ సముద్యమే అని రాయకూడదండి? అవదండి, ఎందుకంటే ఆల్రెడీ రణ సముద్యమే అనే దానికి అస్మిన్ అనేది ఇక్కడ ఎడ్జెక్టివ్ కాబట్టి దాని ఇండివిజువల్ క్వశ్చన్ వేయకూడదు. ఆల్రెడీ అక్కడ కుత్రాతో వేసేసాం కాబట్టి ఎటువంటి రణరంగంలో అంటే ఈ రణరంగంలో అని చెప్పాలి. అందుకని దానికి ఎడ్జెక్టివ్ కింద క్వశ్చన్ వేయాలి. అది ఇక్కడ సెపరేట్ టర్మ్ కాదు, సప్తమి విభక్తే కానీ సెపరేట్ టర్మ్ కాదు, పై దానికి ఎడ్జెక్టివ్. ఓకే, శ్రీదేవి గారు. మ్యామ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కైః సహా యోద్ధవ్యం అనడానికి ఇలా ఇచ్చాం. అదే మనము మయా సహా కైః యోద్ధవ్యం అని అలా వస్తే క్వశ్చన్ ఎలా ఇవ్వాలి మ్యామ్? అది మయా సహా తీసుకుంటే చెప్పలేము ఇక్కడ. ఎందుకు అంటే మీకు ఎవరు అనుకుంటున్నారు దీన్ని, అతని పర్స్పెక్టివ్ లోనే మనం చెప్పాలి, క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు అర్జునుడు తనతో అనుకుంటున్నట్టుగా కృష్ణుడితో చెప్తున్నట్టుగా ఉన్నాడు, తన గురించే చెప్తున్నాడు అర్జునుడు. అర్జునుడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చెప్పాలి కాబట్టి క్వశ్చన్ ఇలాగే వెయ్యాలి. నా చేత ఎవరితో యుద్ధం చేయబడాలి అనేదే ఆ నేను అనే దానికి అక్కడ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని కిమ్మితి అంటే ఎవరితో యుద్ధం చేయబడాలి అనేదే వస్తుంది. ఎందుకు ఆ యుద్ధం చేయడం అనే దానికి కర్త ఎవరు? అర్జునుడు. అంటే ఇక్కడ అర్జునుడు అంటే నేను అని చెప్పుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈ పర్సెప్షన్ లోనే చెప్పాల్సిందే తప్ప మయా అనేది మయా సహా యోద్ధవ్యం అంటే ఇది అని అంటే నేను నా చేత యుద్ధం చేయబడాలి అని మీరు అడగలేరు కదా క్వశ్చన్. నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి అనేది నేను ఆలోచిస్తానని చెప్తున్నాడు ఆయన. సో అటువంటి పర్సెప్షన్ లోకి వెళ్ళకూడదు మనం. అందుకని ఒక్క సెకండ్ మేడం, ఒక్క సెకండ్. అస్మిన్ రణసముద్యమే కైః సహ మయా యోద్ధవ్యం ఇతి ఏతాన్ అవస్థితాన్ యుద్ధకామాన్ అహం నిరీక్షే. అదే కదా మీరు చెప్పింది? అంతే. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం చూడండి. ఇంకా చెప్తూనే ఉన్నాడు ఆయన. యోత్స్యమానాన్ అవక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియ చికీర్షవః. ఏం చెప్తున్నాడు? యోత్స్యమానాన్ అవక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియ చికీర్షవః. యోత్స్యమానాన్ అవేక్షే అహం. ఓకే, ఇందాక నిరీక్షే వచ్చింది, ఇప్పుడు అవేక్షే వస్తుంది. అన్నిటికీ ఒకటే మీనింగ్. యోత్స్యమానాన్ అవేక్షే అహం ఏతేత్రలో ఏమొస్తుంది? ఏతే అత్ర. ఏతే అత్రలో పూర్వరూపమైంది. ఏతే చోట యాంతావాంత యలోప సంధి అయింది. ఓకే, ఏతే అన్నప్పుడు ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. యోత్స్యమానాన్ అంటే యుధ్యతి అనే వెర్బ్ తెలుసు కదా అందరికి. దానికి యోత్స్యతి అనేది ఫ్యూచర్ టెన్స్. అంటే మనం పిబతి, పాస్యతి, దదాతి, దాస్యతి చెప్పుకున్నాం కదా. అలాగే యుధ్యతికి యోత్స్యతి అనేది ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఎవరు మధ్యలో అన్మ్యూట్ చేసుకోకండి మిమ్మల్ని మీరు ప్లీజ్.
సో యోత్స్యతి, యోత్స్యమానాన్, యోత్స్యతే వస్తుంది. యోత్స్యమానాన్, యుధ్యతే, యోత్స్యతే, తీ కాదు ఆత్మనేపదే, యోత్స్యతే. అందుకనే శానచ్ ప్రత్యయం వచ్చి యోత్స్యమాన అని వచ్చింది. అంటే యోత్స్యతే అనేది కూడా దీనికి ఒక కర్మణి, దీని భవిష్యత్ కాల శానచ్ అంటూ ఉంటారు. ఓకే, కర్మణిలో భవిష్యత్ కాలం. యుధ్యతే, యోత్స్యతే అనేది కర్మణికి వెళ్ళిపోయింది, కర్మణి భవిష్యత్ కాలం వెళ్ళిపోతుంది. ఓకే, దీన్ని అని చెప్తారు. ఇప్పుడే ప్రస్తుతానికి మనకు అనవసరం లేదు, ఇప్పుడు అక్కర్లేదు. యోత్స్యమానాహ అనేది ఫ్యూచర్ టెన్స్ శానచ్, అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకు ఎలా వచ్చిందంటే యుధ్యతే, దానికి యోత్స్యతే అనేది భవిష్యత్ కాలం, శానచ్ ప్రయోగము దానికి కూడా జరుగుతోంది. అంటే యోత్స్యమానాన్ అవేక్షే అహం, యుద్ధము చేయబోతున్న, ఇందాకేమన్నారు, యోద్ధుకామాన్ అన్నాడు, అంటే చేయగోరుతున్నవారు. ఇప్పుడు చేయబోతున్నారు, రణరంగంలో నుంచున్నారంటే వాళ్ళు ఏమి ఏమంటారు, పాప్కార్న్ అమ్మడానికి నుంచోరు కదా, యుద్ధం చేయడానికే నుంచుంటారు. సో యోత్స్యమానాన్, ఇక్కడ యుద్ధము చేయబోతున్న వీరిని అవేక్షే అహం, నేను చూస్తున్నాను. అవేక్షే అంటే కొంచెం పరిశీలనగా చూడటం, చిన్న చిన్న డిఫరెన్సెస్ అంతే. జస్ట్ చూడటం, కొంచెం అబ్జర్వ్ చేస్తూ చూడటం, అట్లాంటి బులిబులి డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. ఓకే, సో అవేక్షే అహం, ఎవరిట వాళ్ళు, ఏతే అత్ర సమాగత, ఏతే అత్ర ఎవరైతే ఇక్కడ, ఏతే అత్ర ఇక్కడ, సమాగత అందరూ వచ్చి ఉన్నారో, అలా యుద్ధము చేయబోతున్న వారిని, ఇక్కడికి వచ్చి ఉన్న వారిని నేను చూస్తాను. ఎంత ఇదిగా ఉందో చూడండి. ఆయనకి ఏం చెప్తున్నాడు, ధార్తరాష్ట్రస్య అంటే, ధార్తరాష్ట్రుడు అంటే దుర్యోధనుడు ఇక్కడ. ఓకే, దుర్యోధనుడికి దుర్బుద్ధేహే, ఓకే, దుర్బుద్ధేహే ధార్తరాష్ట్రస్య అంటే దుర్బుద్ధి కల మన దుర్యోధనునికి అంటే చెడ్డవాడైన దుర్యోధనునికి యుద్ధరంగంలో, ఇక్కడ యుద్ధంలో ప్రియ చికీర్షవ, ఈ చికీర్ష అనే పదము, చికీర్షవ ఇది కోవిదాలో వస్తుంది, సన్ ప్రత్యయాలు అంటారు వాటిని. ఓకే, చికీర్ష అంటే అర్థం ఏంటంటే కర్తుం ఇచ్ఛ, అంటే చేయాలనేటువంటి కోరిక. ఓకే, ఆ కోరికలకి తాగాలనే కోరిక, తినాలనే కోరిక, వీటన్నిటికీ కూడా సెపరేట్ మాటలు ఉన్నాయి. ఓకే, సో జిజ్ఞాస అనే మాట మీరు విన్నారు కదా, జిజ్ఞాస అంటే ఎలా వచ్చింది, జ్ఞాతుం ఇచ్ఛ, తెలుసుకోవాలనే కోరిక. ఓకే, సో అలాంటి మాటలు వస్తాయి అన్నమాట. సో చికీర్ష అంటే ఏంటంటే చేయవలననే కోరిక. మరి చికీర్షవహ ఎలా వచ్చింది, ముముక్షువులు అనే మాట వినుంటారే చాలా మంది. జిజ్ఞాసువులు, ముముక్షువులు అంటే తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక కలిగిన వాళ్ళు జిజ్ఞాసువులు. మోక్తుం ఇచ్ఛ అంటే ముక్తి పొందాలనే కోరిక ముముక్ష. ముముక్ష అంటే మన మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు, ముముక్షువులు. సో ఇది పర్సన్స్ అన్నమాట. సో చికీర్షవ అంటే బహువచనం వచ్చింది. చెయ్యాలనేటటువంటి కోరిక గలవారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు వాళ్ళు, ప్రియ చికీర్షవ. ప్రియము అంటే ఇష్టము, అంటే ఏంటి, దుర్యోధనుడికి ఏది ఇష్టమో అది చెయ్యాలనుకుంటున్నారట. అంటే ఏంటి, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి వాడి తరఫున యుద్ధం చేస్తుంది, వీళ్ళకి ఆపోజిట్ గా. సో దుర్యోధనుడికి అంటే ఫేవర్ చేయటం అంటాం చూడండి మనం, వాడికి ఇష్టమైనట్టుగా చేయటం, ఒకళ్ళకి ఇష్టం, అదనమాట. వాడికి దుర్బుద్ధి చెడ్డవాడైనటువంటి దుర్యోధనుడికి ఈ యుద్ధమందు వాడికి ఇష్టమైనట్టుగా చేయటానికి కోరికతోటి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా చేయడానికి, ఇక్కడికి అందరికీ వచ్చారు కదా వీళ్ళందరూ, అలాంటి వాళ్ళని, ఆ యుద్ధం చేయబోయే వారిని నేను చూస్తాను అని చెప్తున్నాడు ఆయన. అర్థమైందా ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైంది కదా. సో దీంట్లో మనకి ఇక్కడ 2 సెంటెన్సెస్, 2 వెర్బ్స్ ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ది మనకు అవేక్షే క్లియర్ గా తెలుస్తుంది. సమాగతతోటి అయిపోయి ఏం చెప్పాడు ఆయన, వీళ్ళందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో ఆ యుద్ధం చేయబోయే వారందరినీ నేను చూస్తాను అని. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే వీరందరూ కూడా యుద్ధములో చెడ్డవాడైన దుర్యోధనుడికి ఫేవర్ అంటే ఇష్టము కలిగించడానికి, ప్రియం కలిగించటానికి వచ్చారు, అంటే వచ్చి ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట రెండో వాక్యం.
సో రెండో వాక్యానికి సంతి అని తీసుకున్నారు. ముందర వాళ్ళని ఊరికనే యుద్ధము చేయబోయే వారిని చూస్తున్నాను నేను అని చెప్తున్నారు. సో అవేక్షే అనేది క్రియాపదం తీసుకుంటే కహ అవేక్షే, అహం అవేక్షే. ఇక్కడ అధ్యాహారంతో కూడా సంబంధం లేదు, డైరెక్ట్ గా అహం ఇచ్చేశారు వాళ్ళు. సో అహం అవేక్షే, ఎవరిని చూస్తున్నాను నేను, కాన్ అవేక్షే యోత్స్యమాన, అక్కడికి సెంటెన్స్ ఆపేశారు. ఇక్కడ యుద్ధము చేయబో వారిని నేను చూస్తున్నాను. ఇక వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళందరూ ఎవరు అనేది నెక్స్ట్ సెంటెన్స్ చెప్తున్నారు. సో దాంట్లో వెర్బ్ లేదు కాబట్టి సంతి అనేది అధ్యాహృతం చేసుకుంది. సంతి అంటే ఎవరున్నారు, కే సంతి అంటే ముందు లైన్ లో ఉన్నటువంటి ఏతే తీసుకున్నారు. ఓకే, ఇక్కడే యాక్చువల్ గా ఏతే అని కూడా చెప్పేసుకోవచ్చు, బట్ ఏతే అని చెప్పుకున్నారు. అంతవరకు ఏ అనే పదానికి ఇక్కడ ఇవ్వలేదు వాళ్ళు. కీదృశాహ ఏతే అనే చోట ఏ సమాగత అని రాసేసుకోవచ్చు. ఆ ఏ ఎందుకు మిస్ అవ్వాలి అనుకుంటే ఏ సమాగత, ఎవరైతే వచ్చి ఉన్నారు. ఏ అనేది కూడా దానికే అడ్జెక్టివ్ కాబట్టి రెండు కలిపి ఒక చోట రాసేసుకోవచ్చు. సో కే సంతి ఏతే సంతి, కీదృశాహ ఏతే, కీదృశ శబ్దానికి ఏమో కీదృశాహ అనేది బహువచనం, ఏతే దానికి అదే రెండు అలాగే రాయాలి, కీదృశే ఏతే అని రాయకూడదు. కీదృశాహ ఏతే, ఏ సమాగత ఎవరైతే వచ్చి ఉన్నారో. ఓకే, ఎక్కడికి వచ్చారు అంటే యుద్ధరంగం అనేది చెప్పట్లేదు, అత్ర అని చెప్తున్నారు. సో కుత్ర సమాగతాః, అత్ర సమాగతాః. వాళ్ళు ఎలా ఉన్నారు, పునః కీదృశాః, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, పునః కీదృశాః ప్రియ చికీర్షవః, ప్రియము చేయాలనుకుంటున్నారు. ఓకే, ప్రియము చేయగోరు వారు. ఎవరికి ప్రియం చేయగలుగుతున్నారు, ధార్తరాష్ట్రస్య. సో కస్య ప్రియ చికీర్షవః, ధార్తరాష్ట్రస్య. ఈ ధార్తరాష్ట్రుడు ఎట్లాంటి వాడు, వాడికి ఎట్లా ఉంది, వాడు ఎట్లాంటి వాడు, దుర్బుద్ధి, వాడికి దుర్బుద్ధి ఉంది వాడికి. సో దుర్బుద్ధేహే, దుర్బుద్ధి అనేది వాడి విశేషణం కాబట్టి కీదృశస్య ధార్తరాష్ట్రస్య, దుర్బుద్ధేహే ధార్తరాష్ట్రస్య. ఓకే, ఇప్పుడు ఈ ఎవరు దీనికి ప్రియం, ఆయనకి ఇష్టమైనట్టుగా దుర్యోధనుడికి నచ్చినట్టుగా వచ్చారు వీళ్ళందరూ. ఎక్కడికి అంటే ఈ ఆయనకి ప్రియ చికీర్షవ అనే మాట వాడారు కదా, ఆయనకి ఇష్టమైన పని చేయడానికి వచ్చారు. ఆయనకి ఇష్టమైన పని చేయడానికి ఎక్కడ ఏ ఆయనకి ఇష్టమైనట్టుగా చేయడం అంటే ఏం చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, యుద్ధంలో చెయ్యాలి. కాబట్టి కుత్ర యుద్ధే, కుత్ర ప్రియ చికీర్షవ, ఎక్కడ ప్రియం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ ఫేవర్ చేయాలనుకుంటున్నారు, యుద్ధే. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఫస్ట్ వాక్యము యుద్ధము చేయబో వారిని నేను చూస్తున్నాను. ఓకే, వీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారు వీరెవరైతే ఇక్కడ ఉన్నారో ఏతే అత్ర సమాగత, ఎవరైతే వీరందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారో వారందరూ కూడా ఈ దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనునికి యుద్ధమందు ప్రియ చికీర్షువులు అంటే ప్రియము చేయగోరి వచ్చి ఉన్నారు అని చెప్పటం అక్కడ ఉద్దేశం. ఓకే, సో అవేక్షే, కహ అవేక్షే, అహం అవేక్షే, కాన్ అవేక్షే యోత్స్యమానాన్, ఫస్ట్ సెంటెన్స్ అయింది. సంతి, కే సంతి, ఏతే సంతి, కీదృశాః ఏతే, ఏ సమాగతాః, ఏ సమాగతాః, కుత్ర సమాగతాః, అత్ర సమాగతాః. వీళ్ళకి ఏతేకి అడ్జెక్టివ్ ఉంది, కీదృశాః ఏతే ఫస్ట్ ఒకసారి అడిగారు కాబట్టి పునః కీదృశాః అన్నారు. ప్రియ చికీర్షవః, ఎవరికి ప్రియం చేయగోరుతున్నారు వారు. సో కస్య ప్రియ చికీర్షవః, ధార్తరాష్ట్రస్య. ఈ ధార్తరాష్ట్రుడు ఎట్లాంటి వాడు, దుర్బుద్ధి కలిగిన వాడు కాబట్టి కీదృశస్య ధార్తరాష్ట్రస్య, దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్య. ఈ ప్రియం చేయబోవడం అనేది ఎక్కడ జరుగుతోంది, ఈ పనంతాను పుత్ర ప్రియ చికీర్షవః యుద్ధే. సో వాక్యం ఎలా వస్తుంది, అహం యోత్స్యమానా అవేక్షే, ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ ఎట్లా వస్తుంది, ఏతే అత్ర సమాగతాః. ఓకే, ఏతే అత్ర సమాగతాః బ్రాకెట్లో తే దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్య యుద్ధే ప్రియ చికీర్షవః సంతి. సంతి కూడా
బ్రాకెట్ లో వస్తుంది. ఓకే మేడం మేడం అత్ర చెప్పండి. కిందనే యుద్ధ అని కూడా రాసుకోవచ్చా? ఆ, ఆ, పుత్ర సమాగత అత్ర ఉంది కదా, దాని కిందనే యుద్ధేన వచ్చేది కూడా రాసుకోవచ్చా? రాయకూడదండి. ప్రియ యుద్ధేన చికీర్షవ అనే పదానికే యుద్ధంతో చెప్పుకోవడం. యుద్ధంలో అత్ర యుద్ధే సమాగతాః అనకూడదు. యుద్ధం ఆ ప్రియ చికీర్షవులు అంటే అతనికి ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి, అతనికి ఫేవర్ చేయడానికి ఎక్కడ ఫేవర్ చేయగోరారు? ఉద్యోగంలోనో వ్యాపారంలోనో యుద్ధంలో. కాదు కదా, యుద్ధంలో. అందుకని దానికే రావాలి. యుద్ధ- అందుకని దాని ఓకే. తర్వాతే రాసుకోవాలి. ఓకే. ఎస్ మాధవీలత గారు చెప్పండి. మ్యామ్ ఇక్కడ ఈ కీదృశ అంటే ప్రియ చికీర్షవ అని వచ్చింది కదా, దాని తర్వాత ఈ ధృతరాష్ట్ర అదే దుర్యోధనుడి కాకుండా యుద్ధంది రాస్తే అది తప్పేమన్నా అవుతుందా మేడం? అంటే ఎక్కడ ఉన్నారు వీళ్ళు అని రాసిన తర్వాత రాయొచ్చు. దుర్యోధనుడు రాయొచ్చు. పునః కీదృశాః ప్రియ చికీర్షవః కుత్ర ప్రియ చికీర్షవః అన్నప్పుడు అక్కడ డైరెక్ట్ అది కూడా ఓకే. పైకి వెళ్ళినా రాయొచ్చు. బట్ అక్కడ కంటే కూడా ఏమవుతుందంటే ప్రియ చికీర్షవ అంటే ప్రియము చేయగోరుతున్నారు అన్నప్పుడు ఎక్కడ ప్రియం అనే కంటే ముందు ఎవరికి చేస్తున్నారు ఫేవర్ అనేది వస్తే బాగుంటుంది లింక్. తప్పేం ఓకే. లేదు. ఈ కుత్ర ప్రియ చికీర్షవ 2 లైన్లు ముందుకెళ్తే తప్పేం లేదు. పునః కీదృశ తర్వాతకు వస్తే తప్పు లేదు. బట్ మనకి అంటే సీక్వెన్స్ అర్థం చేసుకోవడానికి ఎవరికి ఇష్టమైనట్టు ఉండబోతున్నారు వాళ్ళు అన్నప్పుడు ఫస్ట్ వస్తే బాగుంటుంది. ఆర్డర్ మంచిగా అనిపిస్తుంది. ఆర్డర్ అంటే చూడటానికి కూడా మనకి చాలా అర్థసంగతంగా ఉంటుంది అది. అదే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ రామకృష్ణ గారు ఏంటండి? మొదటి సెంటెన్స్ బాగుందండి, అహం యోత్సమాన నావేక్ష బాగుంది. రెండో సెంటెన్స్ కొంచెం ఒకసారి చెప్తారా? చెప్తాను, ఎందుకు చెప్పను. అహం యోత్స్యమానాన్ అవేక్షే ఫుల్ స్టాప్ ఏతే అత్ర సమాగతాః ఏతే అత్ర సమాగతాః బ్రాకెట్ లో తే దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్య యుద్ధే ప్రియ చికీర్షవః సంతి కూడా మళ్ళీ బ్రాకెట్ లో సంతి బ్రాకెట్ లో ఏతే అత్ర సమాగతాః బ్రాకెట్ లో తే ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో వారు బ్రాకెట్ లో దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధి కలిగిన దుర్యోధనునికి యుద్ధే ప్రియ చికీర్షవ యుద్ధమందు ప్రియము చేయగోరి వచ్చి సంతి ఉన్నారు సంతి బ్రాకెట్ లో. రైట్. రాజేశ్వరి గారు. కాదండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా లాస్ట్ లో ఇలా వస్తున్నది అని, అది కూడా రాయాలంటారా మేము ఎగ్జామ్ లో? రాయక్కర్లేదు, చెప్పా కదండి. ఇప్పుడు ఎన్ని శ్లోకాలు అయినాయండి మనకి? అన్వయ క్రమం మీరు రాయక్కర్లేదు. ఇది కేవలం మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను అని. ఓన్లీ క్వశ్చన్సే మీరు రాయాల్సింది. మీ పుస్తకంలో అన్వయ క్రమం ఇవ్వలేదు కదా, మీరు రాయక్కర్లేదు. ఇది జస్ట్ మీకు అసలు ఒకవేళ అన్వయ క్రమం జరిగితే ఎలా వస్తుంది అనేది చెప్పడానికే నేను చెప్తున్నాను, కానీ మీరు రాయక్కర్లేదు. అది అన్వయ రచన రాయాలి. పద విభాగము అడిగితే కాదండి సార్ రాసుకుంటున్నారు కదా అని డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడే డౌట్ వచ్చింది. చాలా మంది రాసుకుంటారు. ఎందుకంటే అన్వయ రచన చేసేసిన తర్వాత ఎలా వచ్చింది అన్వయ క్రమం అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్ జేవిఆర్ లక్ష్మి గారు. మేడం ఇది ఇప్పుడు 2 వాక్యాలు యాస్టీజ్ గా రాసేయచ్చు కదా, కలిపి రాసేసినప్పుడు కూడా 2 వాక్యాలు కలిపి రాసినప్పుడు కూడా ఇలాగే యాస్టీజ్ గా పక్కన రాసేయచ్చు కదా. అహం యోత్స్యమానాన్ అవేక్షే అని కంటిన్యూ చేసేయచ్చు కదా. ఫుల్ స్టాప్ పెట్టాలి. 2 సెంటెన్స్ వచ్చినప్పుడు ఫుల్ స్టాప్ మధ్యలో పెట్టాలి కదా మరి. మేడం ఒకటే సెంటెన్స్ రాయకూడదా? అంటే ఏతే అత్ర సమాగతాః దుర్బుద్ధే ధార్తరాష్ట్రస్య యుద్ధే ప్రియచికీర్షవః యోత్సమానాన్ అహం అవేక్షే రాయకూడదా? రాయకూడదు. ఎందుకు? యోత్స్యమానాన్ ద్వితీయాలో ఉంది, మిగతావన్నీ ప్రియ చికీర్షవ ఇవన్నీ ప్రథమాలో ఉన్నాయి. దాన్ని కలిపి ఎలా రాసేస్తారు మీరు? రాయలేరు. లక్ష్మి గారు మీరు అక్కడ అది ఫస్ట్ వాక్యం తర్వాత ఫుల్ స్టాప్ పెట్టి రెండో వాక్యం చెప్పాలి. ఓకే. పరీక్షలో అన్వయ క్రమము అంటే అంతా అయిన తర్వాత సెంటెన్స్ రూపంలో వచ్చే సంస్కృతంలో వచ్చేది రాయక్కర్లేదు, వాళ్ళు అడగరు. పద విభాగము, తాత్పర్యము, అన్వయ రచన మోస్ట్లీ అడిగేది అవే. ప్రతిపదార్థం కూడా ప్రతిపదార్థం అసలు లేదు మీకు బేసిక్ గా. సో అడగరు, అవే అడుగుతారు. దాంట్లో కూడా పద విభాగము అన్వయ రచనే 2 ఇంటర్లింక్డ్ తాత్పర్యం కంటే కూడా.
కాబట్టి ఫస్ట్ అదే అడుగుతారు. తాత్పర్యం మార్క్స్ బట్టి కొంతమంది సెట్ చేసే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. తాత్పర్యం అడుగుతారా అడగరా అని. అంతేకాని అడగని దాన్ని అనవసరంగా ప్రయత్నించి పప్పులో కాలేయకండి. ఇది ఎందుకు చెప్తున్నాం వాక్యాలు అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎలాంటి రూపం వస్తుంది, శ్లోకం కాస్త అన్వయ రచన చేశాక ఎలాంటి రూపం వస్తుంది అనేది చాలా మందికి ఆసక్తి ఉంటుంది కాబట్టి చెప్పడం అంతవరకే. రైట్? ఎస్. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం అంటే దీంట్లో ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సో ఏవం ఉక్తః హృషీకేశః గుడాకేశేన భారత సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథోత్తమం ఒకటే మాట. ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూన్ ఇతి అని చెప్పారు. ఏం చెప్తున్నారు? భారత, ఈ భారత మాట అటు అర్జునుడికి వర్తించవచ్చు, ఇటు దుర్యోధనుడికి వర్తించవచ్చు, అటు ధృతరాష్ట్రుడికి వర్తించవచ్చు, ఎవరికైనా వర్తించవచ్చు, భరతవంశంలో పుట్టారు కాబట్టి. కానీ ఇక్కడ ఈ స్పెసిఫిక్ ప్లేస్ లో భారత ఈజ్ రిఫరింగ్ టు ధృతరాష్ట్ర బై సంజయ. ఇట్ ఈస్ రిఫర్డ్ బై ధృతరాష్ట్ర బై సంజయ. ఓకే, ధృతరాష్ట్రుణ్ణి భారత అంటే మధ్య మధ్యలో రాజా అని చెప్తూ ఉండాలి కదా, ఉట్టినే పొడిగా మాట్లాడరు కదా, మహారాజానో ప్రభువనో ఏదో చెప్పాలి కదా మధ్యలో మాట్లాడేటప్పుడు. సో అట్లా భారత అని చెప్తున్నాడు. సో ఓ రాజా, ఏవం ఉక్తః ఈ విధంగా చెప్పబడిన వాడైనటువంటి, ఉక్తః అనేది ఇక్కడ విశేషణం కింద వాడుతున్నారు తా ప్రత్యయం. ఎవరికి? హృషీకేశ. హృషీకేశుడు అంటే ఎవరు? మన కృష్ణుడు, విష్ణుమూర్తి. హృషికేశాయ నమః అంటాం కదా, హృషికేశ అంటే కృష్ణుడు. సో ఏవం ఉక్తః హృషికేశః ఈ విధంగా చెప్పబడిన కృష్ణుడు, శ్రీకృష్ణుడు. ఎవరితో చెప్పబడ్డాడు అనేది పక్కన విషయం. అర్జునుడితో చెప్పబడ్డాడు కదా, అంటే అర్జునుడు చెప్పాడు కృష్ణుడికి. సో ఏవం ఉక్తః అనేది ఇక్కడ కృష్ణుడికి విశేషణమైంది. సో ఈ విధముగా చెప్పబడినటువంటి శ్రీకృష్ణుడు ఎవరి చేత చెప్పబడ్డాడు? గుడాకేశేన. గుడాకేశ అంటే అర్జునుడు. ఎవరి చేత చెప్పబడ్డాడు? ఇంద్రియాలను జయించిన వాడు గుడాకేశ అంటారు. నిద్రను జయించిన వాడు యాక్చువల్ గా. హృషికేశ అంటే ఇంద్రియాలు జయించిన వాడు. ఓకే, సో గుడాకేశేన ఉక్తః హృషికేశః. ఏవం గుడాకేశేన ఉక్తః హృషికేశః ఈ విధముగా అర్జునుని చేత చెప్పబడిన శ్రీకృష్ణుడు సేనయోరుభయోర్ మధ్యే రెండు సేనల మధ్యలోను రథోత్తమం స్థాపయిత్వా ఉత్తమమైనటువంటి ఆ రథాన్ని నిలిపి ఉవాచ చెప్పాట. ఎవరు చెప్పారు? కృష్ణుడే చెప్తున్నాడు. ఆయనే నిలిపి చెప్పాడు. ఏం చెప్పాడు? పార్థ. ఇప్పుడు అర్జునుడికి సంబోధన. పార్థ ఏతాన్ సమవేతాన్ కురూన్ పశ్య. అర్జున, ఇక్కడ సమవేతాన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ అంతా గ్యాదర్ అయినటువంటి, ఇక్కడ చేరినటువంటి. ఓకే, సో ఇక్కడ చేరి ఉన్నటువంటి ఈ కురూన్ అంటే కౌరవులను చూడు అని చెప్పాడు. ఆయన అదే చెప్పాడు కదా, నేను అందరినీ చూస్తా, ఒకసారి రెండు చోట్లకు మధ్యలో పెట్టు అని ఎప్పుడైతే అర్జునుడు చెప్పాడో ఆ విధముగా అర్జునుని చేత చెప్పబడిన శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి రెండు సేనల మధ్యలోనూ ఉంచి, ఓ పార్థ, ఇక్కడ యుద్ధం కోసం అందరు చేరి ఉన్నటువంటి కౌరవులను చూడు అని చెప్పాడు. ఇది దాని తాత్పర్యం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని వాక్యాలు వస్తాయి? మొత్తం 2 వాక్యాలు వస్తాయి. ఎందుకు అంటే రెండు సంబోధన ప్రథమ విభక్తులు కూడా ఉన్నాయి కదండి, రెండు సంబోధనలు. రెండు సంబోధనలు ఉన్నాయి. ఫస్ట్ది మనకు ధృతరాష్ట్రుడిది కాబట్టి ఫస్ట్ ముందర చెప్పేస్తాం, ఎందుకంటే ఇదంతా సంజయుడు చెప్తున్నాడు కాబట్టి. సంజయుడు చెప్తున్న దాంట్లో మధ్యలో కృష్ణుడు చెప్పింది వస్తుంది కాబట్టి అది వాక్యంలోకి వస్తుంది. సో ముందర స్టార్టింగే భారత చెప్పేసుకోవాలి. ఓకే, అది ధృతరాష్ట్రుడికి సంబంధించింది కాబట్టి భారత ఫస్ట్ చెప్పేసుకోవాలి. చెప్పేసుకున్న తర్వాత ఏమైంది? ఇక్కడ 2 క్రియాపదాలు ఉన్నాయి, ఒకటి ఉవాచ, ఒకటి పశ్య.
ఈ పశ్య అనేది చూడు అని చెప్పేది కంప్లీట్ గా అర్జునుడికి సంబంధించింది. అటువైపు పంపించేసి ఇప్పుడు ఉవాచ ముందర తీసుకోవాలి మనం. చెప్పాడు అక్కడి నుంచి అల్లుకుంటూ రావాలి. ఉవాచ చెప్పాడు. ఎవరు మేడం చెప్పాడు? ఏంటండి? సారీ మ్యామ్, ఉక్తః అనేది కూడా కాదా మ్యామ్? కాదు. క్రియాపదం విశేషం. నేను చాలా సార్లు చెప్పా, గుర్తు పెట్టుకోవాలి కొన్ని పాయింట్స్. తవతు క్త ప్రత్యయాలు మీకు క్రియాపదాలు అవవు. కేవలం ఓకే. లకార రూపాలు మాత్రమే క్రియాపదాలు అవుతాయి. ఓకే. ఒకవేళ లకార రూపాలు లేకుండా తవతు తాలతోటే ఏదైనా ఇక్కడే అలా క్రియ అవుతోంది అంటే ఇంకా వేరే కనిపించట్లేదు అంటే అక్కడ అస్థినో భవతినో సిచ్యువేషన్ తగ్గట్టుగా పెట్టుకుంటారు తప్ప డైరెక్ట్ గా అవి క్రియాపదాలు కానేరవు. ఇది బండ గుర్తు పెట్టేసుకోండి. సో ఉవాచ అనేది మాత్రమే క్రియాపదం. ఓకే, ఉవాచ చెప్పాడు. ఎవరు చెప్పారు? కహ ఉవాచ. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇక్కడ మనకి హృషికేశ అని చెప్పుకోవాలి. ఓకే, కృష్ణుడు చెప్పాడు. ఓకే, ఎలాంటి కృష్ణుడు? ఉక్తః చెప్పబడిన కృష్ణుడు చెప్పాడు. చెప్పబడిన. సో కీదృశ హృషికేశ? ఉక్తః హృషికేశ. ఎవరితో చెప్పబడ్డాడు? కేన ఉక్తః? గుడాకేశేన. ఓకే, కేన ఉక్తః? గుడాకేశేన. అక్కడ ఉంది కదా. నెక్స్ట్ ఏవం అంటే ఈ విధంగా అని చెప్పినట్టే కదా అర్థం. ఈ విధముగా అర్జునుని చేత చెప్పబడిన శ్రీకృష్ణుడు చెప్పాడు. మనం ఇప్పటివరకు ఏం చెప్పాం? అర్జునుని చేత చెప్పబడిన శ్రీకృష్ణుడు చెప్పాడు అనేది కంప్లీట్ చేసుకున్నాం ఇంతవరకు. ఈ విధముగా అనేది ఏ విధముగా అని క్వశ్చన్ వేయాలి కదా మరి. సో కథం ఉక్తః ఏ విధంగా చెప్పబడ్డాడు? ఏవం ఈ విధంగా అర్జునుని చేత చెప్పబడినటువంటి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? చెప్పాడు. ఏం చేస్తూ చెప్పాడు? రథోత్తమం సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా అన్నారు. సో స్థాపయిత్వ కిం కృత్వ, స్థాపయిత్వ క్వాంతం వచ్చింది కాబట్టి కిం కృత్వ అని క్వశ్చన్ వేయాలి. స్థాపయిత్వ పెట్టి అన్నాడు. దేన్ని ఉంచి? ఏం పెట్టాడు అక్కడ? తీసుకెళ్లి దీపం పెట్టాడా? కాదు కదా. సో రథోత్తమం అన్నారు అక్కడ. సో రథ అనేది పుంలింగ శబ్దం, రథోత్తమ కలిపి వచ్చేసింది. సో కాబట్టి కం స్థాపయిత్వ, రథోత్తమం స్థాపయిత్వ. ఎక్కడ పెట్టాడు? ఓకే, కుత్ర స్థాపయిత్వ? మధ్యే. కయోః మధ్యే? సేనయోః మధ్యే. కీదృశ్యోః సేనయోః? ఉభయోః. లేదు, వీళ్ళు ఏం చేశారు? కయోః మధ్య డైరెక్ట్ గా ఉభయోః సేనయోః అని పెట్టేశారు. ఒక క్వశ్చన్ అవాయిడ్ చేయడం. ఓకే, రెండంటారు రెండు సేనల మధ్యలో రథాన్ని తీసుకెళ్లి పెట్టి చెప్పాడు. ఏమని చెప్పాడు అని అడుగుతాం కదా మనము. చెప్పాడు బానే ఉందయ్యా, ఏమని చెప్పాడు? సో కిం ఇతి ఉవాచ అని అక్కడ డైరెక్ట్ క్వశ్చన్. ఏం చెప్తున్నారు? ఈ విధముగా అర్జునుని చేత చెప్పబడిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్యలో రథాన్ని తీసుకెళ్లి పెట్టి చెప్పాడు. ఏమని చెప్పాడు అని అడగాలి కదా మనం నెక్స్ట్ క్వశ్చన్ మరి. సో కిం ఇతి ఉవాచ అంటే అప్పుడు పార్థ పశ్య సమవేతాన్ పశ్య ఇది మొత్తం సంబోధన వస్తుంది కాబట్టి మిగతా అదంతా తర్వాత వస్తుంది. పార్థ పశ్య ఇది చూడమని చెప్పాడు. ఎవరిని చూడమన్నాడు ఏంటి తర్వాత వాక్యం వస్తుంది. ఫస్ట్ పార్థ పశ్య ఇతి చూడు అని చెప్పాడు. సో పశ్య కహ పశ్య ఎవరు చూడాలి? పశ్య అని చెప్పేశాడు ఆయన దారిని ఆయన. ఎవరు చూడాలి ఇక్కడ? పశ్య మధ్యమ పురుష క్రియాపదం కాబట్టి త్వం పశ్య ఇక్కడ అధ్యార్థం చేస్తాం, అధ్యాహారం చేసుకోవాలి. సో కహ పశ్య త్వం పశ్య. రైట్, ఎవరిని చూడాలి బాబు నేను? నాకు ఇక్కడ ఏం సినిమా చూపించట్లా, నువ్వు యుద్ధంలో తీసుకొచ్చి నుంచో పెట్టావు నన్ను. కాబట్టి ఎవరిని చూడాలి ఇప్పుడు ఆయన? కాన్ పశ్య. ఇక వరుసగా మిగతా అని రాసుకోవాలి. కురూన్ పశ్య, దానికి ఎడ్జెక్టివ్ కీదృశాన్ కురూన్, ఏతాన్ పునః కీదృశాన్ సమవేతాన్. ఓకే, సో ఈ విధముగా అర్జునుని చేత చెప్పబడినటువంటి ఏ విధముగా అంటే ముందు శ్లోకాలు చదివేశాం. నా అక్కడ పెట్టు, నేను వాళ్ళని చూస్తా, వీళ్ళని చూస్తా, ఎవరితో యుద్ధం చేయాలో చూస్తా, అది ఇది అంతా చెప్పేశాడు ఆయన. ఈ విధముగా అర్జునుని చేత చెప్పబడిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్యలోకి రథాన్ని తీసుకువెళ్లి ఉంచి పార్థ ఇక్కడ చేరినటువంటి ఈ కౌరవులను చూడు అని చెప్పాడు.
ఓకే, సో దాన్నే సంస్కృతంలో చెప్పుకుంటున్నాం. ఉవాచ కహ ఉవాచ హృషీకేశః ఉవాచ కీదృశః హృషీకేశః ఉక్తః హృషీకేశః కేన ఉక్తః గుడాకేశేన ఉక్తః. ఓకే, కథం ఉక్తః ఏ విధంగా చెప్పబడ్డాడు, ఏవం ఉక్తః హృషీకేశః. ఓకే, ఇక్కడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ కిం కృత్వా ఉవాచ స్థాపయిత్వా దేన్ని పెట్టి కం స్థాపయిత్వా రథోత్తమం కుత్ర స్థాపయిత్వా మధ్యే కయోహ మధ్యే ఎవరి మధ్యలో ఉభయోహ సేనయోహ మధ్యే పెట్టి ఏమని చెప్పాడు, కిం ఇతి ఉవాచ పార్థ పశ్య ఇతి. పార్థ పశ్య ఇతి. కహ పశ్య ఎవరు చూడాలి, ఇప్పుడు ఈ వాక్యానికి సంబంధించి వస్తుంది. కహ పశ్య యాక్చువల్ గా అవడానికి మొత్తం ఒకటే వాక్యం, బట్ వాక్యంలో వాక్యం వచ్చింది. ఓకే, కహ పశ్య త్వం పశ్య కాన్ పశ్య కురూన్ కీదృశాన్ కురూన్ ఏతాన్ పునః కీదృశాన్ సమవేతాన్. సో దీన్నే మనం సంస్కృతంలో అన్వయం కింద రాసుకుంటే ఎట్లా వస్తుంది అంటే భారత ఫస్ట్ది ధృతరాష్ట్రుడు సంబోధన. భారత ఏవం గుడాకేశేన ఉక్తః హృషీకేశః రథోత్తమం సేనయోః ఉభయోః సేనయోః మధ్యే స్థాపయిత్వా, అక్కడ కొటేషన్ స్టార్ట్ అయ్యి పార్థ ఏతాన్ సమవేతాన్ కురూన్ పశ్య కొటేషన్స్ ఎండ్ ఇతి ఉవాచ. అర్థమైందా? ఇప్పుడు మొత్తం ఒకటే వాక్యం, వాక్యంలో కోట్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, భారత ఏవం గుడాకేశేన ఉక్తః హృషీకేశః రథోత్తమం ఉభయోః సేనయోః మధ్యే స్థాపయిత్వా కొటేషన్స్ స్టార్ట్ పార్థ ఏతాన్ సమవేతాన్ కురూన్ పశ్య కొటేషన్స్ ఎండ్ ఇతి ఉవాచ. ఎంత చక్కగా వచ్చింది చూడండి వాక్యం, అసలు పర్ఫెక్ట్ గా వచ్చింది. ఎక్కడ మన అధ్యాహృతం అన్వయ రచనలో చేసుకోవాలి, కానీ దీంట్లో అసలు అక్కర్లేదు కూడా అక్కర్లేదు, ఏమి అన్ని పద్యంలోనే ఉన్నాయి. రైట్, క్లియర్? ఎస్, జేవిఆర్ లక్ష్మి గారు చెప్పండి. మేడం ఇక్కడ ఒకటి ఏతాన్ అనేది ఇందులో రాలేదు, మేము యాడ్ చేసుకోమా? కాన్ పశ్య అంటే కురూన్ పశ్య ఉంది, పునః కీదృశాన్ కురూన్ అంటే ఏతాన్ కురూన్, పునః కీదృశాన్ కురూన్ అంటే సమవేతాన్ అని చెప్పారు కదా. మరి ఇంకేం కావాలి? ఏతాన్ వచ్చింది కదా. ఏతాన్ అని కూడా ఓ సారీ లాస్ట్ ఓకే మేడం, సారీ. బాగానే ఉందండి. ఇతి తీసుకొచ్చి పశ్య ఇతి అని చెప్పాల్సిన దగ్గర కురూన్ ఇతి అని రాశారు కదా. ఆ ఇతి ఇక్కడ పెట్టుకోవాలని మనం ఎలా తెలుసుకుంటాము? అది చూడండి, మనం మీరు చెప్పినప్పుడేమో ఇతి పశ్య ఇది చూడు అని చెప్పాడు, కానీ అక్కడ పద్యంలో మటు కురూన్ ఇతి, ఈ కురు అంటే మనకి అక్కడ ఈ కౌరవులను చూడు అన్నాడనే ఫీలింగ్ వస్తుంది కదా, అది ఎలా తెలుస్తుంది? ఎందుకు వస్తుంది? రాకూడదు. అందుకనే ఏమంటే అలా చూసుకుంటే అన్వయం లేక శ్లోకాలు వేటికి అన్వయం ఉండదు కదా. మరి పద్యాలు మాటలు జంబులు అవుతాయి. అందుకే కదా ఇంత కష్టపడి మనం అన్వయం రాసుకుంటున్నది. ఇతి అనేది ఈ అనేది రాదు, ఇతి అంటే అని అని మాత్రమే వస్తుంది. ఇతి చూడండి, చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, అంటే మధ్య మధ్యలో మాట్లాడే వాళ్ళని కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇతి పుస్తకం అంటూ ఉంటారు. అంటే ఈ పుస్తకం అని చెప్పడం వాళ్ళ ఉద్దేశ్యం, కానీ దట్ ఈస్ రాంగ్. ఏతత్ పుస్తకం అనే చెప్పాలి. ఇతి అంటే అని మాత్రమే వస్తుంది. ఓకే, సో మనం హీ సెడ్ దట్ అని చెప్తాం కదా, హీ సేస్ దట్ అని. దట్ ఎక్కడైతే వస్తుందో ఆ అని అనేది మాత్రమే వస్తుంది ఇతి అనే దానికి. లేదు, ఇతి అనేది ఎండింగ్, అంటే ఇదంతా అయిపోయిందని ఇతి చివరికి చెప్తారు. ఇతి అనేది అంటే ఎండ్, అంతం చెప్పేటప్పుడు. అంతేగాని ఈ పుస్తకము నాది అని చెప్పాలనుకోండి, ఏతత్ మమ పుస్తకం, ఏతత్ అని చెప్పాలి. ఇతి పుస్తకం మమ పుస్తకం అనకూడదు. మనకి స్తోత్రాలు ఏమన్నా ఏంటండి, ఇది అవ్యయమే కదా. అవ్యయం. అలాంటప్పుడు మనము జస్ట్ కిమ్ ఉవాచ అని అడిగేసి పార్థ పశ్య జవాబు చెప్పేస్తాము, పశ్య అని చెప్పి తీసుకుంటాము. ఇది చివరిలో యాడ్ చేసుకుంటాం, సరిపోతా. అదే క్వశ్చన్ అక్కడ లేకుండా అంటే చూడమని చెప్పాడు అనని ఉద్దేశ్యం అక్కడ.
కురు చివరికి వచ్చేసరికి మిగతావన్నీ ఏమవుతున్నాయి? ఏం చూడాలి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత? ఇతి అనేది ఎక్కడ యాడ్ చేస్తారా వాటిల్లో మీరు? ఏమని చెప్పాడు సమవేతాన్ అని కురు కాదండి. మీరు పశ్య చూడండి, తర్వాత ఒక్క నిమిషం ఉండండి. మీరు క్వశ్చన్ వేశారనుకోండి, ఏమని చెప్పాడు అంటే మీరు ఆన్సర్ తెలుగులో ఎలా ఇస్తారు? ఇలా అని చెప్పాడు అంటారా చూడమని అనరా? చూడమని పశ్య ఆ ఇతి. ఓకే ఓకే ఓకే. ఏమని చెప్పాడు? అయితే మరి చూడమని చెప్పాడు. నేను కిమ్ ఉవాచ అని అడగొచ్చు కదా. కిమ్ ఉవాచ అన్నాడు, కిమ్ ఇతి ఉవాచ అని చెప్పాలా? లేదు, చెప్పినా చెప్పొచ్చు, చెప్పకపోయినా అదే అర్థం వస్తుంది. ఎందుకంటే ఆ ఇతి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు, అందుకని భయం. అది ఆన్సర్ లో బాగానే ఉంది, పశ్య ఇతి. అంతే. కిమ్ ఉవాచ లేదు, కిమ్ ఇతి రాసుకోండి అక్కడ. కిమ్ ఇతి ఉవాచ పార్థ పశ్య ఇతి చెప్పుకోవచ్చు. కిమ్ ఇతి అక్కడ కూడా పెట్టుకున్నా నష్టమేం లేదు. కిమ్ ఇతి ఉవాచ రాసుకుంటే నష్టమేం లేదు. ఓకే. అయితే మీరు ఇందాక అన్నారు చూడండి, చివరిలో ఇచ్చారు కదా, ఈ కౌరవులను అనే ఉద్దేశం వస్తుందేమో కదా. రాకూడదు. అన్వయ రచన ఏంటంటే, అన్వయ రచన మనం ఎందుకు చేసుకుంటాం? అన్వయ క్రమం అంటే అన్ని జంబుల్డ్ గా ఉన్న వర్డ్స్ అన్నింటినీ సెంటెన్స్ రూపం రాయటానికే అదే ఉద్దేశ్యం, ముఖ్య ఉద్దేశ్యం. బట్ ముందు అసలు శ్లోకంలో ఇచ్చిన ప్రతి పదానికి అర్థం తెలియాలి. ఓకే. అర్థం తెలియకపోతే, అర్థం తెలిసిందనుకోండి, ఓహో ఇక్కడ చెప్పాడా, పైన హృషికేశ ఇచ్చి కింద ఉవాచ చెప్పిన మనకు అన్ని అర్థాలు తెలుస్తున్నప్పుడు, ఒక్కొక్క పదానికి డైరెక్ట్ గా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు దానికి దీనికి లింక్ కుదుర్చుకుంటూ మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే. అర్థం తెలియకుండా ఉత్త శ్లోకం చూసి అన్వయ క్రమం రాయలేరు, అన్వయ రచన చెయ్యలేరు. ప్రతి పదానికి అర్థం తెలిసి తీరాల్సిందే. లేకపోతే ఏమవుతుంది, ఉక్తహాన్ని తీసుకెళ్లి చెప్పేశాడు అని పెట్టుకుంటాం, చెప్పబడ్డాడు డైరెక్ట్ గా అక్కడికి ఆపేస్తాం. మరి మనం చదివింది రామేణ పుస్తకం పఠితం రామేణ శ్లోక పఠిత, ఇదే చదివాం మనం. అక్కడికి ఆపేస్తాం. రాముని చేత పుస్తకం చదవబడింది లేకపోతే శ్లోకం చదవబడిందో ఆపేస్తాం. కానీ ఇక్కడ చెప్పట్లేదు కదా, చెప్పబడిన శ్రీకృష్ణుడు అని చెప్తున్నారు విశేషణం కింద. సో ఆ పదాలకు అర్థం తెలుసుకుంటూ నెమ్మదిగా జాగ్రత్తగా ఫస్ట్ అర్థం తెలియడం చాలా ఇంపార్టెంట్. తర్వాతే అన్వయ క్రమం రాసినా ఇంకేం రాసినా సరే. రైట్. సో ఇక్కడికి మీకు 7 లెసన్స్ అయిపోయినాయి. అయితే 7th లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి ఒకసారి. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ 7th లెసన్. ఏమైనా డౌట్? ఇందులో ఫస్ట్ 2 లైన్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్ గా శ్లోకం ఇంకా ఉంది మ్యామ్ అక్కడ. అది కాకుండా నెక్స్ట్ లైన్ తీసుకున్నారు. ఎందుకంటే మన ఫస్ట్ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ ఇవ్వలేదు. కొన్ని రిపిటేషన్స్ వచ్చినవి, కొన్ని అక్కర్లేదు అనుకున్నవి తీసేశారు. అక్కర్లేదంటే జస్ట్ మన మొత్తం దాని ఇదొకటి వచ్చేట్టుగా, దాని అర్థం మాత్రం మారకుండా కొంచెం వచ్చేట్టుగా పెట్టారు. కానీ వద్దనుకున్నవి తీసేశారు, అన్నీ పెట్టలేదు. ఓకే. సో లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీస్తే, పరస్మైపద ధాతూనాం శత్రంత పుంలింగైకవచనాంతం రూపం ఆత్మనేపద ధాతూనాం శానజంతం రూపం చ యథోదాహరణం లిఖత. పరస్మైపదీ ధాతువులకు శత్రు ప్రత్యయం యొక్క పుంలింగ ఏకవచన రూపము, ఆత్మనేపదులకేమో శానజంతం పుంలింగ ఏకవచన రూపము యథోదాహరణం, ఉదాహరణంలో ఇచ్చినట్టుగా రాయండి. అది పరస్మైపది అయితే శత్రు ప్రత్యయం చెప్పాలి, ఆత్మనేపది అయితే శాన చెప్పాలి, పుంలింగంలో చెప్పాలి, ఏకవచనం. పఠతి ఇచ్చారనుకోండి, పఠన్ చెప్పాం. అదే వందతే ఇస్తే వందమానః పుంలింగం చెప్పాం. ఏధతే ఏం చెప్పాలి? ఏధమానః. ఏధమానః. గచ్చతి గచ్చన్. గచ్చన్. గచ్చన్ కుర్వన్. కరోతి కుర్వాణ. కురుతే కుర్వాణ. చెప్పేసుకుంటారా మీరు? క్లాస్ చెప్పేసుకుంటారా? ఏమవుతుందంటే, నేను అడిగిన తర్వాత మీరు ఆన్సర్ చెప్తే ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ముందర మీ అంతటి మీరే చెప్పేస్తే కష్టం అయిపోతుంది అందరికి. సో ఏధతేకి ఏధమానః, గచ్చతి గచ్చన్, కరోతి కుర్వన్. కుర్వన్, కురుతే కుర్వాణః. కుర్వాణః, వర్ధతే వర్ధమానః. క్రీడతి క్రీడన్. క్రీడన్, వేపతే వేపమానః. శక్నోతి ఎవరండి శయానః?
సారీ మ్యామ్, సారీ. శక్నోతి, శక్నువన్. శక్నువన్. నా వాయిస్ ఎక్కడ రీసౌండ్ ఇస్తుంది. ఎవరైనా 2 డివైసెస్ లో ఉంటే ఆఫ్ చేసుకోండి. నా వాయిస్ నాకే రీసౌండ్ ఇస్తుంది. ఎవరిదో. ఓకే. శక్నోతి, శక్నువన్. భుంక్తే. భుంజమానః. భుంజమానః. ఎవరండి మానః? భుంజానః. భుంజానః. భుంజమానః కాదు, భుంజానః. గృహీతే. గృహ్ణాన్. గృహ్ణాన్. గృహ్ణానః. గృహ్ణానః. గృహ్ణాతి అనిస్తేనే గృహ్ణన్. ఒక నిమిషం. గృహ్ణాతి, గ్రహధాతువు ఉభయపది. సో గృహ్ణాతి అనిస్తే గృహ్ణన్ అని వస్తుంది. గృహీతే వస్తే గృహ్ణానః వస్తుంది. ఎవరిదో నా దగ్గర నాకే రీజన్ వస్తుంది, ఎవరిదో తెలియట్లేదు. ఐ థింక్ పద్మిని గారిది అనుకుంటా. నేను మ్యూట్ చేస్తాను, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎస్, మీ దగ్గర నుంచే రీసౌండ్ ఇస్తుంది మేడం, ఏం చేయలేదు. సో గృహీతే వచ్చినప్పుడు గృహ్ణానః. అగో నేను మాట్లాడింది మీరు అన్మ్యూట్ చేసుకోకండి, పర్వాలేదు, నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నా వాయిస్ నాకే వినబడుతోంది. సో గృహీతే ఇస్తే గృహ్ణానః అని రాయాలి, గృహ్ణాతి ఇస్తే గృహ్ణన్ రాయాలి, ఉభయపది అది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు సంస్కృతేన ఉత్తరయత అన్నారు, అవన్నీ మీకు సుభాషితాల నుంచి దీంట్లోంచి కూడా ఉంది, మన అన్వయరచన నుంచి కూడా ఇచ్చారు, దానికి ఆన్సర్స్ వాళ్ళు ఇచ్చారు, చూసుకోండి. ఇది కూడా అంతే, యోజయత ఇచ్చింది కూడా సుభాషితాల నుంచి వచ్చింది. ఓకే, సుభాషితాల నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి, ఒక్కసారి మర్చిపోయాను. స గణేశః ఇత్యత్ర కిమర్థం విసర్గస్య లోపః జాతః అంటే ఎందుకు వచ్చింది అక్కడ? హ్రస్వాకారం లేదు, విసర్గం ముందర. విసర్గ లోప ఎందుకు? లోపం వచ్చింది. సహా గణేశః సహా వచ్చింది వ్యంజనం వచ్చింది. సహా ఏషః ఉన్నప్పుడు రూల్ ఉందండి. సహా ఏషః ఉన్నప్పుడు కంపల్సరీగా పక్కన మృదు వ్యంజనాలు కానీ ఏదైనా వస్తే, ఏది వచ్చినా సరే దానికి ఖచ్చితంగా మీకు లోపం వస్తుంది, అది రాయాలి అక్కడ. సో వాళ్ళ ఆన్సర్ రాశారు, చూసుకోండి, సంస్కృతంలోనే రాశారు. ఇలా క్వశ్చన్స్ అడుగుతారండి, 12 క్వశ్చన్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. సో మీరు చూసుకోండి. ఫైన్, ఓకే, లెట్ us మ్యూట్. 7 లెసన్స్ అయినాయండి ఇప్పటికి. మీరు ఆ మిశ్రమ అభ్యాసం ఏదైతే ఉందో శత్రు ప్రత్యయంది, అది మీరు నెక్స్ట్ క్లాస్ లో చూడమన్నారు, ఈ లోపల చేస్తామన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆపుతున్నా. యాక్చువల్ గా అయితే అది చెప్పమని అడిగారు కొంతమంది, బట్ ఈసారికి అది ఆపుతున్నాను. 8th లెసన్. 8th లెసన్ లో ఏమీ లేదు. ఇక్కడ ఎంతవరకు వచ్చాయి? రమా శబ్దాలు, జ్ఞాన శబ్దం అనేది తెలిసిపోతుంది. స్త్రీలింగ శబ్దాలు అన్ని, పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ అన్ని కలిపి శానచ ప్రత్యయం అన్ని విభక్తులు వస్తున్నాయి ఇక్కడ. సో దానికి ముందర సూక్తి. వృత్తేన హి భవత్యార్యో న ధనేన న విద్యయా. సూక్తి. వృత్తేన హి భవత్యార్యో న ధనేన న విద్యయా. వృత్తేన హి భవతి ఆర్యః న ధనేన న విద్యయా. వృత్తేన అంటే ఏంటి? చేసే వృత్తి తోటి అని కాదు అర్థం. వృత్తి అంటే ప్రవృత్తి, అంటే నడవడిక. ఓకే, తన క్యారెక్టర్ తోటే. భవతి ఆర్యః, భవతి ఎవడైనా సరే, ఆర్యః అంటే గౌరవింపదగిన వాడు. ఓకే, రెస్పెక్టబుల్ పర్సన్ అవుతాడు, పూజ్యుడు అవుతాడు. అంతేకాని నా ధనేన నా విద్యయ, వాడు చదువుకున్నంత మాత్రాన వాడు గౌరవించేట్టుగా ప్రవర్తన ఉండకపోవచ్చు వాడిది, బాగా చదువుకున్న వాడిది. అట్లాగే బాగా డబ్బున్నంత మాత్రాన వాడు గౌరవింపదగిన వ్యక్తి కాకపోవచ్చు. సో గౌరవం అనేది చదువు వలన, మన డబ్బు వలన వచ్చేది కాదు. అది సహజ సిద్ధంగా మానవుడి స్వభావం అయి ఉండాలి. అప్పుడే వాడికి గౌరవించదగిన వ్యక్తి అవుతాడు. అది దాని యొక్క భావం. లేకపోతే చెప్పుకున్నాం కదా, శానచ ప్రత్యయంలో పుంలింగాలన్నీ కూడా రామశబ్దాన్ని ఫాలో అవుతాయి, స్త్రీలింగాలన్నీ రమా శబ్దాన్ని ఫాలో అవుతాయి, నపుంసకలింగాలన్నీ జ్ఞాన శబ్దాన్ని ఫాలో అవుతాయి. దానికి తగ్గట్టుగానే అన్ని విభక్తులు వస్తాయి. వాక్యాలన్నీ ఇచ్చారు, వరుసగా చదువుకుందాం. చూడండి. నారద వందమానం ధ్రువకుమారం ఉత్థాప్య ఉక్తవాన్. నారదుడు వందమానం ధ్రువకుమారం, నమస్కరిస్తున్నటువంటి ధ్రువకుమారుని అంటే ధ్రువుణ్ణి, ఉత్థాప్య లేపి, పైకి లేపి,
ఉక్తవా అని చెప్పాడు. ఇక్కడ ధ్రువ కుమారం అనేది మనకి ద్వితీయాభక్తిలో ఉంది కాబట్టి వందమానం అని ద్వితీయాభక్తిలో వచ్చింది. పుంలింగ ద్వితీయ ఏకవచనం. దశరథ వర్ధమానాన్ బాలాన్ దృష్ట్వా హృష్టవాన్. దశరథుడు పెరుగుతున్న బాలలను చూసి సంతోషించాడు. వర్ధమానాన్ బాలాన్ ద్వితీయ బహువచనం పుంలింగం. భాషమాణేన రాజకీయ పురుషేణ బహు ప్రలపితం. మాట్లాడుతున్నటువంటి రాజకీయ పురుషేణ అంటే పొలిటికల్ పర్సన్, రాజకీయవేత్త చే కర్మణి వాక్యం ఇది. బహు ప్రలపితం ఎక్కువగా ప్రేలాపన చేయబడింది అంటే ఎక్కువ మాట్లాడబడింది. ఎక్కువగా అంటే ప్రలాపన అంటే అంటే మామూలుగా మాట్లాడడం కాకుండా బోస్టింగ్ లాగా వస్తుంది చూడండి, అదనమాట ప్రలపితం. తృతీయ ఏకవచనం పుంలింగం. కార్యం కుర్వాణైః సర్వైరపి ప్రాయః ఫలం లభ్యతే ఏవ. పని చేసే ప్రతి వారి చేత, అందరి చేత, పని చేస్తున్న అందరి చేత, బహుశా ఆర్ సాధారణంగా, ప్రాయః అనే దానికి సాధారణంగా అనే మీనింగ్ కూడా ఉంది. ఫలము లభ్యతే ఏవ పొందబడుతున్నది, పొందబడు తీరుతుంది అని చెప్పడం. ఏవా అన్నప్పుడు ఇంకా ఎంఫసిస్ ఇస్తాం. సో కుర్వాణైః సర్వైః తృతీయ బహువచనం. కర్మణి వాక్యం ఇది కూడా తృతీయ. ఎప్పుడైతే కర్తృపదం తృతీయాలోకి వెళ్ళిందో అది కర్మణి వాక్యం అయిపోతుంది, దానికి ఇంకా వేరే దారి లేదు. సో నెక్స్ట్ ది ధనం కామయమానాయ కృపణాయ అన్యత్ కిమపి నరోచతే. కామయతే అంటే కోరుకుంటున్నాడు, కామయమానాయ ఓకే కోరుతున్నటువంటి, ధనమును కోరుతున్నటువంటి, కృపణుడు అంటే పిసినారు వాడు, వాడికి అన్యత్ కిమపి న రోచతే, వాడికి ఇంకా ఏది కూడా రుచించదు. రోచతే వచ్చింది కాబట్టి చతుర్థి వచ్చింది. చతుర్థి ఏకవచనం. కామయమానాయ ధనిక కృపణాయ. ఓకే. యాచమానేభ్య భిక్షుకేభ్య ప్రాయః సర్వే కుప్యంతి. కుప్యతి ధాతు వచ్చింది కాబట్టి కంపల్సరీ చతుర్థి విభక్తి రావాలి. సో ఎవరి పట్ల అడుక్కునేటటువంటి పిచ్చమెత్తేటటువంటి భిక్షకుల పట్ల అందరికీ కూడా కోపం వస్తుంది, వారి పట్ల అందరికీ కోపం ఉంటుంది. ఓకే. సర్వే అందరూ కోపగించుకుంటారు. సో కుప్యతి వచ్చిన చతుర్థి రావాలి, ఇది చతుర్థి బహువచనం. యాచమానేభ్య భిక్షుకేభ్య. కించిత్ స్పందమానాదపి వృక్షాత్ ఫలాని పతితాని. స్పందమానాత్ అపి. సో కించిత్ కొంచెము, స్పందనం అంటే ఇక్కడ కొంచెం ఊగడం, కొంచెం కదలడం. స్పందన లేదంటే ఏంటి, కదలిక లేదు అని. సో కొద్దిగా కదులుతున్న చెట్టు నుంచి స్పందమానాత్ అపి, కొంచెం కదిలితేనే ఆ చెట్టు నుంచి పండ్లు పడ్డాయి. సో స్పందమానాత్ వృక్షాత్ పుంలింగం పంచమి ఏకవచనం. ఓకే. గుహాసు వర్తమానేభ్య. ఇది కర్మణి అండి, పంచమి చెప్పింది. పంచమి వస్తే కర్మణికి రూల్ ఏంటండి, తృతీయ విభక్తి ఏది రావాలి, కానీ ఇక్కడ ఇలా ఉంది కదా అని అనుకుంటున్నాం. ఓకే. చెట్టు నుండి పండ్లు పడినవి అంతే. చెట్టు నుండి పండ్లు పడినవి ఆ కర్మణి కాదు, అది కర్మణి. ఓకే. చెట్టు నుండి పండ్లు పడినవి అంతవరకే గానీ అది కర్తరియే, కర్మణి కాదు. నెక్స్ట్ గుహాసు వర్తమానేభ్య వ్యాఘ్రేభ్య మృగాః భీతాః. భీ ధాతు వచ్చింది కాబట్టి కంపల్సరీ పంచమి రావాలి, బహువచనంలో వస్తోంది. గుహలలో ఉంటున్నటువంటి వర్తమానేభ్య ఉంటున్నటువంటి పులుల వలన మృగాః భీతాః జంతువులు భయపడినవి. వర్తమానేభ్య వ్యాఘ్రేభ్య పంచమి బహువచనం. అంటే జింకలు కదా మ్యామ్ మృగాహ అంటే. జనరల్ గా మృగము అంటే జింక అని చెప్పేది ఇది ఉంది, మృగాహ అంటే జంతువులు అని కూడా చెప్పుకోవచ్చు. ఏ జంతువులు అయితే పులిని చూసి భయపడతాయో అవన్నీ చెప్పుకోవచ్చు. ఓకే. భాషణం ఆరభమాణస్య ఉపన్యాసకస్య అభిముఖం సర్వే స్వముఖం పరివర్తితవంతః. ఓకే. భాషణం అంటే తన సంభాషణను ఆరభమాణస్య ప్రారంభిస్తున్నటువంటి ఆరభతే ఆరభమాణః ఆరభమాణస్య ఉపన్యాసకస్య ఉపన్యాసం ప్రారంభిస్తున్నటువంటి ఉపన్యాసకుడికి అభిముఖం అతనికి ఎదురుగా ఉన్న అందరూ సర్వే స్వముఖం పరివర్తితవంత. అప్పటి వరకు శుభ్రంగా కబుర్లు చెప్పుకుంటున్నారు, ఎప్పుడైతే ఆయన ఉపన్యాసం స్టార్ట్ చేయబోతున్నారో వీళ్ళందరూ ఆయన వైపుకి మొహం తిప్పారు.
పరివర్తితవంతః, స్వముఖం పరివర్తితవంతః. సో ఉపన్యాసకస్య కాబట్టి దానికి ఆరభమాణస్య షష్ఠీ ఏకవచనం. ప్రయతమానానాం కార్యసిద్ధి అవశ్యం భవత్యేవ. ప్రయత్నించే వారికి ఖచ్చితంగా కార్యసిద్ధి జరుగుతుంది. ప్రయతతే ప్రయతమాన దానికి ప్రయతమానానాం అంటే దానికి ఇది ఇవ్వాల, విశేష్యం ఇవ్వాల. అంటే జనానాం అని మనం అనుకోవచ్చు, మనుష్యాణం జనానాం ఇవన్నీ మనం అనుకోవచ్చు. ప్రయత్నించే వారికి అంటున్నాం డైరెక్ట్ గా కదా. సో ప్రయత్నించే మనుషులకు అంటే సో ప్రయతమానానాం ప్రయత్నించే వారికి. ఓకే, సో షష్ఠీ విభక్తి బహువచనం. నెక్స్ట్, దేవం సేవమానే భక్తే శాంతి వర్తతే. దేవుణ్ణి సేవించుకునే భక్తుడి యందు ప్రశాంతత నెలకొని ఉంటుందిట. ప్రశాంతత ఉంటుంది, వాడి హాయిగా వాడు ప్రశాంతంగా ఉంటాడు భగవంతుని సేవించుకునేవాడు. ఇది సప్తమి, సేవమానే భక్తే సప్తమి ఏకవచనం. ఓకే, అధీయానేషు ఛాత్రేషు శ్రద్ధా భవేత్ ఏవ. అధీయానేషు ఛాత్రేషు చదువుతున్నటువంటి విద్యార్థుల యందు శ్రద్ధ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం. భవత్యేవ భవేత్యేవ ఉండి తీరాలి అంటే వాళ్ళకి శ్రద్ధగా చదవాలి విద్యార్థులు అని చెప్పడం అనమాట. వాళ్ళలో ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాలి అని చెప్పడం. సో ఇక్కడికి సప్తమి విభక్తి పుంలింగం బహువచనం. సో మొత్తం కూడా ఇన్ని 12 వాక్యాల్లో ఒకటి ఏకవచనం ఒకటి బహువచనం చొప్పున ద్వితీయ నుంచి సప్తమి వరకు పుంలింగంలో అన్ని ఇచ్చారు. ఇప్పుడు స్త్రీలింగాలు వస్తున్నాయి. ఇతస్తతః కంపమానాం రజ్జుం దృష్ట్వా సహ సర్పః ఇతి భ్రాంతిం ప్రాప్తవాన్. ఇతస్తతః కంపమానం అటు ఇటు ఊగుతున్నటువంటి రజ్జుం, రజ్జు స్త్రీలింగ శబ్దం, తాడును చూసి అది సహ సర్ప అది పాము అని ఇతి అని భ్రాంతిం ప్రాప్తవాన్ భ్రాంతిని పొందాడు. ఓకే, సో కంపమానాం రజ్జుం. ఓకే, రజ్జు స్త్రీలింగ శబ్దం అవుతుంది, కంపమానాం స్త్రీలింగ. ఇక్కడ అది ఉకారాంత శబ్దము, ఇదేమో మనకి మామూలుగా ఆకారాంత శబ్దం కాబట్టి దీని ద్వితీయ విభక్తి దీందే, దాందే. సో కంపమానాం రజ్జుం స్త్రీలింగం, ద్వితీయ ఏకవచనం. భజమానాః పౌత్రీః దృష్ట్వా పితామహీ సంతుష్టా. భజమానాః అంటే భజన చేస్తున్న వాళ్ళు అనుకోవచ్చు, పూజిస్తున్న వాళ్ళు అనుకోవచ్చు, రకరకాలు ఉన్నాయి. సో భజమానాః పౌత్రీః ద్వితీయ, గౌరీః లాగా పౌత్రీః, రమాః లాగా భజమానాః. సో ద్వితీయ బహువచనం స్త్రీలింగం. వాళ్ళని చూసి బామ్మగారు సంతోషించారు, సంతుష్టురాలైనది. బాధమానయా శిరోవేదనయా మమ భగిని అస్వస్థ. బాధిస్తున్నటువంటి తలనొప్పితో నా సోదరి అస్వస్థురాలై ఉన్నది. బాధమానయా శిరోవేదనయా తృతీయ ఏకవచనం స్త్రీలింగం. భిక్షమాణామిభిః భిక్షుకీభిః సంతోషః అనుభూతః కిన్. భిక్షాటన చేస్తున్నటువంటి భిక్షుకీలు అంటే ఆడబిచ్చవారు, వారి చేత సంతోషము అనుభవింపబడినదా అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారా అని అర్థం. సో భిక్షమాణాభిః భిక్షుకీభిః తృతీయ బహువచనం స్త్రీలింగం. విశేషేణ ఆలోచమానాయై లేఖికాయై ప్రశస్తి ప్రదత్త. ప్రశస్తి అంటే బిరుదు. విశేషేణ అంటే కాస్త డిఫరెంట్ గా ఆలోచించటం. ఓకే, కొంచెం మామూలుగా ఎప్పుడు ఉండేది కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించటం, విభిన్నంగా ఆలోచించేటటువంటి. ఆలోచమానాయై లేఖికాయై చతుర్థి స్త్రీలింగ ఏకవచనం. ప్రదత్త దాధాతు వచ్చింది కాబట్టి చతుర్థి రావాలి. విక్రీణానాభ్యః శిక్షార్థినీభ్యః పుస్తకం స్వీకుర్వంతు. ఇక్కడ స్వీకరణ వచ్చింది అంటే వాళ్ళ నుండి తీసుకోండి అని అర్థం. ఓకే, వాళ్ళ నుండి. విక్రీణానాభ్య అమ్ముతున్నటువంటి, శిక్షార్థినీభ్య. ఓకే, శిక్షార్థినులు అంటే వాళ్ళు ఉంటారు కదా అక్కడ, టీచర్లు కూడా కాదు, యాక్చువల్ గా విద్యార్థుల కింద లెక్క వస్తారు. వాళ్ళ నుండి పుస్తకమును తీసుకోండి, స్వీకుర్వంతు. సో స్వీకుర్వణ అంటే ఏంటి? ఇవ్వడం. స్వీకరించడం అంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అంటే వాళ్ళకి పుస్తకానికి వియోగం వస్తుంది. పంచమి వియోగే కాబట్టి ఇది
పంచమి విభక్తి చెప్పాలి కాబట్టి అది పంచమి సారీ యాక్చువల్ గా పంచమి బహువచనం అది. ఇది ఈ వాక్యం పంచమి బహువచనం, కింద నుంచే వాక్యము చతుర్థి బహువచనానికి ఇంకోటి ఇస్తున్నారు వాళ్ళు కింద. ఉడ్డయమానాయాః శ్యేన్యాః శావకః అత్యంతం భీతః. ఇక్కడ భీధాతు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పంచమినే. ఉడ్డయమానాయాః శ్యేన్యాః ఎగురుతున్నటువంటి ఆడగ్రద్ద. శేనః అంటే తెలుసు కదా, గద్ద ఆర్ రాబందు, ఈ రెండిటికి వస్తూ ఉంటుంది అది. సో శ్యేన్ని అంటే దానికి ఆడదనమాట. ఓకే, సో దాని నుంచి శుక శావక. శావక అంటే పిల్ల. ఏ పిల్ల? చిలక పిల్ల. శుకాలంటే చిలుకలు. పిల్ల అత్యంతం భీత, చాలా ఎక్కువగా భయపడింది. సో ఇది పంచమి ఏకవచనం, ఎందుకు? భీధాతు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వాక్యం ఏదైతే 20వ వాక్యం ఉంది చూస్తే, యాక్చువల్ గా 20 ఏమో 18కి వెళ్ళాలి, 18 ఏమో 20 ప్లేస్ లోకి రావాలి. స్పర్ధమానాభ్య శిక్షార్థినీభ్య ప్రశస్తి దీయతాం. దీయతాం అంటే దదాతి, దాదాతు వచ్చింది కాబట్టి వాళ్ళకి పోటీ పడుతున్నటువంటి శిక్షార్థినులకు బిరుదు ఇవ్వబడవలెను. ఓకే, సో అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ శిక్షార్థినీభ్య అది మనకి చతుర్థిలో వచ్చింది, ఎందుకంటే దీయతాం వచ్చింది కాబట్టి. సో ఈ వాక్యం చతుర్థి బహువచనానికి, పైన వాక్యం ఏమో స్వీకుర్వంతు ఉన్న వాక్యం పంచమి బహువచనానికి ఉదాహరణ. ఓకే, రావణం ఏవ ఆశంకమానాయాః సీతాయాః మనసి హనుమతః దర్శనాత్ భీతిః ఉత్పన్నా. హనుమతః దర్శనాత్ భీతిః ఉత్పన్నా. రావణం ఏవ ఆశంకమానాయాః. ఇప్పుడు అశోకవనంలో ఉంది, రావణుడే వస్తూ ఉంటాడు, ఇవిని భయపడుతూ ఉంటాడు కదా, మాటి మాటికి వచ్చి అది ఇది అని ఏదో చెప్తూ ఉంటాడు కదా. సో వాడినే ఊహిస్తున్నటువంటి, వాడి రాకనే అనుమానిస్తున్నటువంటి, శంక అంటే అనుమానం, ఆశంకమానం అంటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందన్నమాట ఆవిడ. సీతాయాహ మనసి, ఆవిడ ఆ రావణుణ్ణే ఊహిస్తున్నటువంటి, లేకపోతే వస్తున్నాడని అనుకుంటున్నటువంటి, అనుమానిస్తున్నటువంటి సీత మనసులో హనుమత దర్శనాత్, హనుమంతుని యొక్క దర్శనముతో భీతి ఉత్పన్న, భయము ఏర్పడింది. ఆశంకమానాయాః సీతాయాః, షష్ఠి ఏకవచనం స్త్రీలింగం. వేపమానానాం యువతీనాం బాంధవాః తత్ర ఆగతాః. వేపతే అంటే ఇందాక చెప్పాను, షేక్ అవ్వడం, షివర్ అవ్వడం, ఇవన్నీ వస్తాయి. ఏదో బాధతో వాళ్ళు భయపడో వణుకుతున్నట్టున్నారు. యువతీనాం బాంధవాః, భయంతో అది వణుకుతున్నటువంటి యువతుల యొక్క బంధువులు తత్ర ఆగతాః, అక్కడికి వచ్చారు. సో యువతీనాం బాంధవాః వేపమానానాం, ఇది షష్ఠి బహువచనం, ఏకవచనంకి ఇవ్వలేదు, డైరెక్ట్ గా బహువచనంకి ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ పైన ఏకవచనంకి ఇచ్చారుగా, షష్ఠి ఏకవచనం మర్చిపోయాను, ఇది షష్ఠి బహువచనం. ఖిద్యమానాయాం వృద్ధాయాం నూతనః అభిలాషః ఉత్పన్నః. బాధపడుతున్నటువంటి ముసలి ఆవిడ, వృద్ధురాలి యందు అంటే ఏదో దేనికో బాధపడుతోంది, ఏదో చిన్న ఆశ చిగురించింది అంటామే, ఆ టైం నూతనః అభిలాషః ఉత్పన్నః, కొత్త కోరిక ఏదో పుట్టింది, ఆవిడ బాధపడుతున్నటువంటి వృద్ధురాలి యందు. సప్తమి ఏకవచనం స్త్రీలింగం. స్పర్ధమానాసు బాలికాసు శాలిని తీక్ష్ణమతి. పోటీ పడుతున్నటువంటి బాలికలలో శాలిని తీక్ష్ణమతి, చాలా తీవ్రమైన బుద్ధి కలది. సో సప్తమి బహువచనం స్త్రీలింగం. ఓకే, ఇక్కడికి నపుంసకలింగానికి ఎక్కువగా విభక్తులన్నీ ఒక ద్వితీయాభక్తి ప్రథమాభక్తి మిగతా అన్ని పుంలింగంలానే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ వాక్యాలు ఇవ్వలేదు. బట్ ఆతపే ప్రతీక్షమాణేభ్య మిత్రేభ్య పానకం రోచతే చతుర్థిలో ఇచ్చారు. ఎందుకు? మిత్ర శబ్దం నపుంసకలింగం కాబట్టి ఇది నపుంసకలింగం బహువచనం అనుకోవాలి, చతుర్థి బహువచనం అని. ఎందుకు చతుర్థి అనుకోవాలి? రోచతే వచ్చింది కాబట్టి. ఓకే, ఎండలో ఎదురు చూస్తున్నటువంటి స్నేహితులకు పానకము రుచిస్తున్నది. ఓకే, లంబమానాని ఫలాని స్వీకరోతు, వేలాడుతున్న పండ్లను స్వీకరించు. పండ్లను నపుంసకలింగం ద్వితీయ బహువచనం, ఏకవచనం బహువచనం, ద్వితీయ ప్రథమ ఒకే రకంగా ఉంటాయి కదా. సో లంబమానాని ఫలాని స్వీకరోతు. ఓకే, ఇక్కడికి అన్ని విభక్తులు అండ్ అన్ని లింగాల్లోనూ కవర్ చేసేసారు వాళ్ళు. ఎస్ సుబ్బలక్ష్మి గారు చెప్పండి. మేడం 21 అట్లా బీతహ అని వస్తే పంచమి రావాలి కదా. భీతి భీతి ఎప్పుడు వచ్చింది? దర్శనాత్ అనే దానికి పంచమి వచ్చేసింది, అందుకనే
అక్కడ వాక్యం ఎలా వస్తుంది? భీతి ఎందుకు దేని వల్ల భయం వచ్చింది? దర్శనం వల్ల, హనుమంతుని యొక్క దర్శనం వల్ల. అంతేగాని అక్కడికి అయిపోయింది. అందుకని పంచమి అక్కడ అయిపోయింది. కానీ ఎవరికి వచ్చింది భయము? దేని వల్ల వచ్చిందో కాజ్ ఆఫ్ ఫియర్ కి మీకు పంచమి వస్తుంది. ఎవరి మనసులో వచ్చింది అని చెప్పాలి అంటే సీత యొక్క అని చెప్పాలి. ఓకే, అక్కడ భీతి వచ్చిన దానికి దర్శనాథ్తో అయిపోయింది. దాని లింక్ అక్కడ వరకే. ఓకే, ఎస్ సుబ్బలక్ష్మి గారు చెప్పండి. మ్యామ్ ఇక్కడ 18th సెంటెన్స్ లోని శిక్షార్థినీభ్య అన్న దానికి శిక్షార్థిని అనేది ఎలా తీసుకుంటాం? ప్రథమ ఏకవచనం అంటే నకారాంత. ఇక శిక్షార్థినియే, విద్యార్థిని లాగానే శిక్షార్థిని. నకారాంత స్త్రీలింగ శబ్దం. ఈకారాంతం శిక్షార్థి. మీకు విద్యార్థిన్ అయితేనే పుంలింగంలోనే విద్యార్థి, అధికారి ఇవన్నీ నకారాంత పుంలింగ శబ్దాలు. బట్ వాటికి స్త్రీలింగ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫీమేల్ వర్షన్స్ అన్ని కూడా ఈకారాంత స్త్రీలింగ శబ్దాలే. గుణిని ఈకారాంతమే, నకారాంతం అవదు. గుణిని, స్వామిని, అధికారిణి, ఇగో ఇప్పుడు ఏంటిది వచ్చింది? విద్యార్థిని, శిక్షార్థిని, ఇవన్నీ కూడా గౌరీ శబ్దంలానే వస్తాయి. ఒక్క పుంలింగాలు మాత్రం నకారాంత పుంలింగాలు అవుతాయి. లైక్ మనకి పచన్ శబ్దం ఉందనుకోండి, పఠన్ ఇవన్నీ శత్రుంత పుంలింగాలన్నీ నకారాంతాలు అవ్వట్లా, తకారాంతాలు యాక్చువల్ గా అవి. వాటికి మరి స్త్రీలింగాలన్నీ గౌరీ శబ్దాలు అవ్వట్లా. అట్లా మరి ఇక్కడ మనకి గుణి అన్నది నకారాంత పుల్లింగం, దానికి స్త్రీలింగంలో నకారాంతం ఎలా చెప్పుకుంటాం? నకారాంతం రాదు, ఈకారాంత స్త్రీలింగ గుణిన్ శబ్ద అని చెప్తారు. గుణీ శబ్ద అని చెప్తారు, గుణీ శబ్ద అంటారు. కాదు కాదు, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ చేయకండి. ఈకారాంత స్త్రీలింగ గుణినీ శబ్ద అంటారు. అంటే ఇక్కడ ఈకారాంత స్త్రీలింగ శబ్ద శిక్షార్థిని శబ్ద అంతే, అలా తీసుకోవాలి అంతే. రైట్, ఎస్ శ్రీదేవి గారు. మ్యామ్ ఇక్కడ 10th సెంటెన్స్ లో ప్రయత్నమానానాం కార్యసిద్ధి అవశ్యం భవత్యేవ అని ఉంది కదా. ఈ ప్రయత్నమానానాం ఏ శబ్దానికి తీసుకుంటున్నాం మనం? అంటే దేనికి అది యతతే, యతతే అనేది వెర్బ్ అండి. దానికి ఉపసర్గకు చేరితే ప్రయతతే. కాదు మ్యామ్, దానికి అంటే మనుష్యాణం అని తీసుకోవాలి అక్కడ. మనుష్యానామో, జనానామో, ఛాత్రానామో అది ఇవ్వలేదు. మనం ప్రయత్నించే మనుషులకు, లేకపోతే ప్రయత్నించే విద్యార్థులకు, ప్రయత్నించే జనులకు అని చెప్పకుండా ప్రయత్నించే వారికి అనొచ్చు కదా మనం. సో అలా చెప్పారు అంతే, విశేష్యం ఇవ్వలేదు. డైరెక్ట్ గా విశేషణాన్ని విశేషంగా మొత్తం ఆ నౌన్ కింద చెప్పేశారు దాన్ని. రైట్, ఎస్ రామకృష్ణ గారు. సిల్లీకి వస్తున్నా 13వ సెంటెన్స్ లో రజ్జు అనేది స్త్రీలింగం అని చెప్పారు కదా, అది స్త్రీలింగం అంటే ఇండికేషన్ ఏమైనా ఉందా మీకు? అంటే తెలుసు కాబట్టి చెప్పారు మీరు అంతే. తెలిసే అవకాశం ఉందా? లేదు, తెలీదు, అలా తెలియదు. ధేనుహు ఎలాగో మనకి రజ్జుహు కూడా అలాగే కొన్ని ప్రాక్టీస్ తోనే తెలుస్తాయి. డౌట్ వచ్చినప్పుడు డిక్షనరీలో ఎత్తుక్కోవడమే కొన్ని, అంతే. ఓకే, రైట్. శారద గారు చెప్పండి. తీక్ష్ణమతి అంటే షార్ప్ మైండ్ అన్న. ఎక్కడ తీక్ష్ణమతి? షార్ప్, షార్ప్ మైండ్, తీక్ష్ణమతి షార్ప్. ప్రశస్తి అంటే సర్టిఫికెట్ కదా, సర్టిఫికెట్, బిరుదు, ఎనీథింగ్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. అంటే కొన్ని చోట్ల అది బిరుదు అనుకోండి, ప్రశస్తి అనే మాట్లాడతారు దానికి కూడా. సర్టిఫికెట్ అందుకని ఆ టైంలో ఏదో కొన్ని మన అంటారు ధన రూపంగా కూడా ఇచ్చేందుకు ఉంటుంది కదా ప్రశస్తి యూజువల్ గా. అంటే ఇప్పుడు బిరుదు, పద్మశ్రీ అవార్డు అంటే దాన్ని ప్రశస్తి అంటామా? అట్లా కూడా అనొచ్చు. క్యాష్ అవార్డ్ అని విడిగా చెప్తూ ఉంటారు కదా, అవార్డ్ యాక్చువల్ గా ప్రశస్తి, అవార్డ్. ఓకే, ఇంకా ఇంకేం లేవు కదా. ఈ ఎక్సర్సైజ్ ఒకసారి చూసుకుని రండి. మాధవీలత గారు చెప్పండి సార్. ఏం లేదు మ్యామ్, ఈ 21st సెంటెన్స్ లో ఆశంకమానాయ అంటే ఆశంకతే కదండి దాని. శంకతేకి ఆ అనేది ఉపసర్గ అంతే, ఆశంకతే. ఆ సెంటెన్స్ మీనింగ్ రావణున్నే
అంటే అనుమానిస్తున్నటువంటి సీత యొక్క మనసులో హనుమంతుని దర్శనం వల్ల భయం కలిగింది అని మ్యామ్. అంతే అంతే అంతే. ఓకే రైట్. సో అయిపోయింది కదా. ఈ ఎక్సర్సైజ్ మీరు చూసుకుని రండి. నెక్స్ట్ క్లాస్లో మండే రోజున, ఇవాళ మండేనేగా, ఫ్రైడే రోజున, ఫ్రైడే రోజు, ఇవాళ ఫ్రైడేనా మండేనా అండి? ఈరోజు ఫ్రైడే మండే మేడం. నాలానే ఉన్నారు, మండే మేడం. నాలానే ఉన్నారు మీరు. ఫ్రైడే మిశ్రమాభ్యాసం చేసి ఫ్రైడే మిశ్రమాభ్యాసము, ఈ అభ్యాసము మిశ్రమాభ్యాసము చేసుకుని మిగతా లెసన్ కంప్లీట్ చేసేసుకుందాము. దీంట్లో ఎన్ని శ్లోకం? దీంట్లో కూడా 3 శ్లోకాలు ఉన్నాయి. మొట్టమొదటిలో 2 ఇచ్చేవారు, ఇప్పుడు 3. ఫ్రైడే కదా నెక్స్ట్, మళ్ళీ మండే అంటే కూడా మేడం. కాదు మేడం, మిశ్రమాభ్యాసం ఈ లోపు మీరు ఆన్సర్స్ ఉత్తరాన్ని పెట్టేస్తారా? పెట్టద్దండి మేడం, అదే చెప్తున్నా. క్లాస్ లో అడగండి మేడం, కొంచెం తప్పులు తెలుస్తాయి. నో ప్రాబ్లం, అది కూడా కరెక్ట్. మిశ్రమాభ్యాసం నేను క్లాస్ లో చేయిస్తాను. క్లాస్ లో చేయిస్తానంటే మీరు ప్రిపేర్డ్ గా రండి, నేను అడుగుతాను. చేసేసి వస్తాము, తప్పు దిద్దుకుంటాం. ఆన్సర్స్ పెట్టనులేండి, మిశ్రమాభ్యాసానికి పెట్టను. ఓకే, సో మిగతాది ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. ఆ మిశ్రమాభ్యాసం అయ్యాక మిగిలిన లెసన్ ఎంతవరకు అయితే అంతవరకు. ఓకేనా? 8th లెసన్. సో అదండి విషయము. ఎంత టైం? 6 minutes ఉంది. కొంచెం టైం ఉంది కదా. లేదండి, ప్రహేళిక మొదలు పెడితే ఏమవుతుందంటే జయమంత్రం ఏకవంతం మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఇక ప్రహేళిక మొదలెట్టాను అంటే మళ్ళీ సుభాషితాలు కూడా అవుతాయి. ఇంకో అరగంట వెళ్తుంది క్లాస్. మీకు ఓపిక ఉంటే నాకు ప్రాబ్లం లేదు, మీదే సమస్య. ఎక్కించుకోగలను, బుర్రలో కనుకుంటే చెప్పేసుకుని నాదేం పోయింది, నేను చెప్పేయగలను. ఓకే, వద్దులేండి, ఎందుకంత హడావిడి ఎందుకండి హడావిడి ఎందుకు? కానీ ఉందిగా, టైం ఉందిగా, పర్వాలేదు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్పు. రైట్? ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఎవరు పాడుతున్నారు? పాడమంటారా? పాడండి, ఫరే చేంజ్ ఏముంది, పాడండి, ఏం కాదు. అంటే కోకిల గొంతులు వింటారు కదా, మామూలుగా మా గొంతు వింటే భయపడతారు. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, పాడండి. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహు వేదాంతినో వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతిమతం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. ఒక్క నిమిషం అండి.